As of now, Telangana stands the highest in the C-section rates, unfortunately. Karimnagar has the highest muhurtam C-sections. మా టైంలో బేబీ రావాలి, 8:23 కి బేబీ పుట్టాలి, ట్యూస్డే రోజు పుట్టద్దు, 23rd February పుట్టాలి. డెలివరీ తర్వాత ఒక అమ్మాయికి రికవర్ అవ్వటానికి 2 days నుంచి 2 years పట్టచ్చు. తాంత్రిక్ అని చెప్పేది పదం. సో వాట్ ఈస్ ద తాంత్రిక్? అది స్ట్రెస్ తో జస్ట్ టకటక చేస్తే అవ్వదు. సో తాంత్రిక్ సెక్స్ బేసికలీ ఇస్ మేడ్ టు మేక్ యువర్ బాడీ హీల్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఇట్ ఈస్ అ వెరీ స్లో ప్రాసెస్. ఇట్స్ నాట్ జస్ట్ సెక్స్ కంప్లీట్ అవ్వాలని కూడా ఉండదు. Men can't control, but female can control their feelings. Reason? It's basically men ki healthy semen unde age ఏమైనా లిమిట్ ఉందా? మేల్ కి ఒకటే టెస్ట్ ఉంది. పూజలున్నా లేదు అంటే పెళ్లిలున్నా కూడా దే విల్ టేక్ పిల్స్ మెన్స్ట్రుయేషన్ అనే టైం కి రాకుండా ఉండడానికి. పీరియడ్స్ ఇంప్యూర్ కాదు, టెంపుల్ కి వెళ్ళొద్దు, పనులు చేయొద్దు, దానికి ఒక రీజన్ ఉంది. పీరియడ్స్ ముందు గానీ పీరియడ్స్ లో గానీ నిజంగా ఆ టైంలో వాళ్ళకి అంత మూడ్ స్వింగ్స్ గానీ అంత ఇరిటేషన్ ఉంటుంది. ఎవ్రీ ఫీమేల్ హ్యాస్ దేర్ ఓన్ సిమ్టమ్. గైస్, ఈ పార్టీకి మీరు అందరు ట్రైలర్ చూసే ఉంటారు. చాలా బోల్డ్ టాపిక్స్ మాట్లాడాం. ఇదేదో మేము సిటీఆర్ కోసమో లేదంటే వ్యూస్ కోసమో చేసింది కాదు. ఎవ్రీ ఇండివిజువల్ నీడ్స్ టు నో అబౌట్ సెక్స్ అండ్ పీరియడ్స్. సో ఈ రోజు మన పాడ్కాస్ట్ వచ్చిన గెస్ట్ డాక్టర్ నెబత్ లెకాని. షీ ఈజ్ ఎ ప్రాక్టీసింగ్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్. ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ నాలెడ్జ్ని పెంచుదామని అండ్ వాళ్ళకి తెలియని టాపిక్స్ గురించి ఎడ్యుకేట్ చేద్దామని. మీలో చాలా మంది పాడ్కాస్ట్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. స్క్రీన్ ముందు నేను కనిపించేది ఒక్కనే కావచ్చు, బట్ స్క్రీన్ వెనకాల నా టీమ్ ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి. మీరు కొట్టే ప్రతి సబ్స్క్రైబ్ బటన్ నన్ను మా టీమ్ ని చాలా మోటివేట్ చేస్తుంది అండ్ ఇలాంటి ఎన్నో పాడ్కాస్ట్ మీ ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. ఇఫ్ యూ ఫీల్ వర్త్ ఆఫ్ యువర్ టైమ్, ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ప్లీజ్ వాచ్ ద పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? హలో, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. అండ్ వెల్కమ్ టు వృద్ధివాణి పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. సో ద రీజన్ మిమ్మల్ని పిలవడానికి రీజన్ ఏంటిది అంటే అరౌండ్ ద సిటీ లాస్ట్ 4-5 yearsలో ఇన్ఫెర్టిలిటీ క్లినిక్స్ చాలా పెరిగాయి. సో దానికి రీజన్ మన లైఫ్ స్టైలా లేదంటే నిజంగా ఇన్ఫెర్టిలిటీ క్లినిక్స్కి అవసరం ఉందా అని చెప్పి అండ్ చాలా మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ప్రెగ్నెన్సీ అండ్ ఇంటర్ కోర్స్ యాజ్ వెల్. సో అవన్నీ డికోడ్ చేద్దామని చెప్పి మిమ్మల్ని పిలిచాను. అండ్ ఆర్ యూ ఓపెన్ టు ఎనీ బోల్డ్ క్వశ్చన్స్, రైట్? I can try my best to answer them. Okay, thank you. And so బేసికల్గా ఒక లాస్ట్ 2 decades or 3 decades ముందు మేల్ గైనకాలజిస్ట్ చాలా ఎక్కువ ఉండే, బట్ గ్రాడ్యువల్లీ ఇట్ ఈస్ కెప్ట్ డిక్రీజింగ్ ఇన్ మేల్ అండ్ రైజ్ ఇన్ ఫీమేల్ గైనకాలజిస్ట్. సో రీజన్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్? 2-3 things. ఒకటేమో సదర్న్ ఇండియాలో the acceptance of male gynecologists has become a little lesser. కానీ మన నార్త్లో మెట్రోపాలిటన్స్లో ఇంకా మేల్ గైనకాలజిస్ట్ ఉన్నారు. మన మెయిన్ ఫాక్సీ అనే ఫ్రెటర్నిటీ ఆఫ్ గైనకాలజిస్ట్ ప్రెసిడెంట్ ఇస్ స్టిల్ అ మేల్ గైనకాలజిస్ట్. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. కానీ 20 years ago, how many females were going into MBBS or getting opportunities to study higher? సో ఈ మధ్య చాలామంది ఫీమేల్స్, ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ వన్ ఈజ్ హ్యావింగ్ అన్ ఆపర్చునిటీ టు స్టడీ బెటర్ అండ్ ఆబ్వియస్లీ ఫీమేల్స్ ఆర్ బెటర్ దెన్ మేల్స్. అట్లా కాదు. సో బేసికలీ అ ఉమెన్ ఈజ్ ఆల్వేస్ మోర్ కంఫర్టబుల్ కన్వర్సింగ్ విత్ అ ఫీమేల్ కదా. అంటే మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. సో వీనస్ వాళ్ళు వీనస్కి అర్థం చేసుకుంటారు, మార్స్. సో కొంచెం ఆ ఒక కనెక్షన్ ఉంటుంది. కానీ there are still male gynecologists who are extremely good and there are many women who still prefer to go to males. కానీ ఆ చిన్న, it's all about comfort maybe, and that women have opportunities nowadays. Okay. And మీరు వస్తున్నారని చెప్పి చూస్తున్నప్పుడు, రీసెర్చ్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ కేమ్ అక్రాస్ వన్ ఫ్యాక్ట్. మన ఇండియాలో తెలంగాణ ఇస్ ద టాప్ ప్లేస్, అరౌండ్ 76% ఫర్ సి సెక్షన్స్. అండ్ 2023లో కరీంనగర్ స్టూడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. మీరు తెలంగాణలో ఫస్ట్ ప్లేస్ అంటే ఏమైనా మంచిగా చెప్తారని నేను అనుకుంటున్నాను. ఎస్, యూర్ రైట్. సో as of now, Telangana stands the highest in the C-section rates, unfortunately. Reasons as of now, even I think the government is still trying to figure out. Kani C-section rates పెరగడానికి చాలా రీజన్స్ ఉంటాయి. Okay, let's take it one by one. One, ఈ మధ్య మన లైఫ్ స్టైల్స్, మన డయటరీ హ్యాబిట్స్, మన ఎక్సర్సైజెస్, మన బాడీస్, మన పెయిన్ టాలరెన్స్ అన్నీ చాలా తేడా వచ్చాయి. సో
there could be one reason that could be reason for increase in C-sections. Now, when C-sections were స్టార్ట్ అయినప్పుడు ఎందుకు స్టార్ట్ అయింది? బేబీకి ఏమైనా ప్రమాదకాలం కానీ మదర్కి ప్రమాదకాలం కానీ సేఫ్టీ రీజన్స్కి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏమైంది? ఇట్ ఈస్ బికమ్ లైక్ అ విఐపి బ్యాక్ స్టేజ్. అంటే ఒక పాస్ వచ్చేసింది, మనం షార్ట్ కట్ తీసుకుంటున్నాము, లగ్జరీ లాగా, ఏమైనా కన్వీనియన్స్ లాగా. ముహూర్తం టైమ్స్కి యూ మెన్షన్ కరీంనగర్ హ్యాస్ ద హైయెస్ట్ ముహూర్తం C-sections. Yes. So that is the reason the C-sections increase, because people wanted మా టైంలో బేబీ రావాలి, 8/23కి బేబీ పుట్టాలి, ట్యూస్డే రోజు పుట్టద్దు, 23rd February పుట్టాలి. సో ఆ విధంగా C-sections పెరిగాయి. ఎందుకంటే వీ హ్యావ్ అ కంట్రోల్ ఆన్ ద టైమ్ ఆఫ్ డెలివరీ. సారీ టు ఇంటరప్ట్ యూ, అంటే మీకు అలాంటి యు ఆర్ ఏ డాక్టర్ రైట్? సో మీ దగ్గరికి ఏదైనా పేషెంట్ వచ్చి ఆ టైంకే డెలివరీ చేయాలంటే చేస్తారు? సో నేను ఫస్ట్ డెలివరీస్కి అంటే ప్రైమీస్కి ఎప్పుడు ఈ ఆప్షన్ ఇవ్వను. సపోజింగ్ ఇట్ ఈస్ అ ప్రీవియస్ సిజేరియన్, మనం 3 years లోపు మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ వస్తే నార్మల్కి ట్రై చేయలేము. మైండ్ యూ, ఫస్ట్ సిజేరియన్ డస్ నాట్ మీన్ దట్ అ లేడీ కాంట్ హ్యావ్ అ నార్మల్ డెలివరీ ఇన్ ద సెకండ్. ఇది చాలా మంది అట్లా అనుకుంటారు, కానీ VBACs అంటే వజైనల్ బర్త్స్ ఆఫ్టర్ సిజేరియన్ ఇస్ వెరీ వెరీ పాసిబుల్. 3 years గ్యాప్ ఉండాలి. సపోజింగ్ 3 years గ్యాప్ లేదు, మనం ఎనీవేస్ రిపీట్ సిజేరియన్ చేస్తున్నాం, ఎస్ అప్పుడు ఆప్షన్ ఇస్తాము. కానీ ఎలా ఆప్షన్? రాత్రి పూట 2:30 AM అంటే నో. ఎస్, పాసిబుల్ వర్కింగ్ అవర్స్లో ఏమైనా కావాలంటే సరే, వి గివ్ ద ఆప్షన్ టు దెమ్. ఆ టైంలో ఇంకా పెయిన్ ఎక్కువైతే ఆపినప్పుడు అది ఇంకా పెయిన్స్ వస్తే ఆప్షనే లేదు. అది ముహూర్తం సెక్షన్స్ అంటే ఇలెక్టివ్ సెక్షన్స్ అనమాట. పెయిన్స్ రాకుండా మనం ఏమైనా చేస్తున్నామంటే అప్పుడు ఆప్షన్ ఇవ్వచ్చు. అండ్ నాకు ఎప్పటి నుంచో ఈ డౌట్ ఉండే, లైక్ పక్షులు జంతువులు కూడా కంటాయి రైట్? సో చిన్న ఎలుక నుంచి తీసుకున్న పెద్ద ఏనుగు వారికి కూడా దే గివ్ ద బర్త్. కానీ మన హ్యూమన్స్ వాట్ వీ డిడ్ రాంగ్ అంటే C-sections చేసుకోవడానికి మనం ఏం తప్పు చేసినాం? సో యాజ్ ఐ వాజ్ సేయింగ్, ఇట్ ఈస్ స్టార్టెడ్ యాజ్ అ సేఫ్టీ మెజర్, కానీ ఈ మధ్య కంఫర్ట్ లాగా తయారవుతుంది. మనకి C-section అయ్యేదానికి ఐ థింక్ ఇట్ షుడ్ బి అ కంబైన్డ్ ఎఫర్ట్ టు హ్యావ్ అ న్యాచురల్ బర్త్. చాలామందికి న్యాచురల్ బర్త్కి భయం ఉంటుంది, పెయిన్కి భయం ఉంటుంది, విల్ మై బేబీ ఫిట్ ఇన్ టు ద పెల్విస్ అని భయం ఉంటుంది. ఓకే రైట్? సో మెనీ ఫియర్స్. సో పేషెంట్, డాక్టర్ అండ్ సొసైటీ, దే ఆర్ 3 stakeholders in having a natural birth. ఇప్పుడు యాజ్ అ గైనకాలజిస్ట్ నేను 20 years నుంచి చూస్తున్నాను. ఈ మధ్య పేరెంట్స్, ఎల్డర్స్, మా పాప పెయిన్ తీసుకోలేం, మీరు సిజేరియనే చేయండి, అలా కూడా ఉన్నారు. దేర్ ఆర్ పీపుల్, లేదు మీరు ఏం చేసినా నార్మలే చేయాలి, అలా కూడా ఉన్నారు. నౌ దేర్ ఆర్ సమ్ డాక్టర్స్ ఆల్సో హూ హ్యావ్ టు ప్లే అ రోల్ ఇన్ బీయింగ్ పేషెంట్. అది మన ఫెసిలిటీస్ వల్ల కూడా అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో అనుకోండి, చాలా టైంలో ఎనస్థెటిస్ట్, పీడియాట్రిషియన్ అవైలబిలిటీ కూడా చూసుకోవాలి. సో దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇంక్రీజింగ్ ద C-section రేట్స్. సో అది తగ్గాలంటే ఈ మధ్య అవేర్నెస్ వస్తుంది. ద బెస్ట్ వే టు డెలివర్ ఇస్ ఆల్వేస్ బై అ న్యాచురల్ బర్త్, కానీ నాట్ అట్ ద రిస్క్ ఆఫ్ అ మదర్ అండ్ ద బేబీ. సో అల్టిమేట్లీ వాట్ ఆర్ వి ట్రయింగ్ టు డూ? ఒక మంచి బేబీ రావాలి, ఒక మంచి మదర్ ఉండాలి. మెయిన్ ఎయిమ్ ఇస్ టు హ్యావ్ అ హ్యాపీ లైఫ్, రైట్? సో విచ్ ఎవర్ వే యూ డెలివర్, ఇట్ షుడ్ బి ద రైట్ వే, అట్ ద రైట్ టైమ్, ఇన్ ద కరెక్ట్ వే. ప్రోటోకాల్ ఫాలో అయ్యి, రూల్స్ ఫాలో అయ్యి మంచిగా మనం డెలివర్ చేస్తే న్యాచురల్ బర్త్స్ ఆల్వేస్ మోర్ దెన్ 60% ఉంటుంది. ఇట్ ఈస్ ద బెస్ట్ వే టు డెలివర్. సిజేరియన్స్ ఆర్ అ లైఫ్ సేవర్, కానీ దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది జనాలు తెలుసుకోవాలి. దేర్ ఆర్ మెనీ స్టడీస్ విచ్ సే ఓ సిజేరియన్ ఇస్ ద సింపుల్ వే టు డెలివర్. లేదు, అలా కాదు. దానికి కూడా చాలా ఛాలెంజెస్ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఎనస్థెటిక్ రిస్క్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, బ్లడ్ లాస్ ఉంటుంది. అందరు అనుకుంటారు అది ఈజీ వే, కానీ 7 layers కట్ చేసి మనం బేబీని తీస్తున్నాం. సో దాంట్లో కూడా పెయిన్ ఉంటుంది. నార్మల్ డెలివరీ పెయిన్కి ఏం కంపారిజన్ లేదు. ఇట్ ఈస్ ద వర్స్ట్ పెయిన్ ఎనీ లేడీ క్యాన్ గో త్రూ. బట్ నౌ డేస్ వీ హ్యావ్ పెయిన్ రిలీఫ్ మెథడ్స్. ఎస్, నార్మల్ పెయిన్లెస్ నార్మల్ డెలివరీ చేసుకోవచ్చు ఈ మధ్య. కానీ పీపుల్ స్టిల్ థింక్ దట్ ఈస్ నాట్ సేఫ్, లెట్స్ గో ఫర్ అ సిజేరియన్. వీ షుడ్ నాట్. ఐ థింక్ ఇట్స్ టైమ్ వీ ఆల్ స్టాండ్ టుగెదర్ అండ్ ట్రై టు మూవ్ ఫార్వర్డ్ ఫర్ న్యాచురల్ బర్త్స్.
అండ్ యాక్చువల్గా నేను యూకేలో ఉన్నప్పుడు ఐ యూస్ టు వర్క్ ఇన్ చైనీస్ ఫర్మ్, చైనీస్ అకౌంటింగ్ కంపెనీ. సో తను ఒకరోజు వీఆర్ డూయింగ్ లంచ్, తను నన్ను వచ్చి ఒక క్వశ్చన్ అడిగింది. సో జనరల్గా ఇండియన్స్ ఎందుకు ప్రెగ్నెన్సీ అయ్యాక లావ్ అవుతారు అని చెప్పి. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్ అంటే ఆ రోజు నేను ఆన్సర్ చేయలేకపోయినా. తను ఏం చెప్పిందంటే దే డూ ఫాలో ద సేమ్ థింగ్, లైక్ ఒక బేబీ పుట్టాక ఒక 5 months 6 months వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారు, అదే చెప్పింది స్టోరీ. కాకపోతే ఏంటంటే దే యూస్ టు డూ ఫిజికల్ ఎక్సర్సైజ్. సో మన దగ్గర ఏంటిది రీజన్ అంటే మన దాంట్లో ఎలా ఉంటుంది అంటే మన ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఎక్కువ ఉంటుందంటే మనకి అంత రెస్టే తీసుకోవాలని చెప్తారు. అట్లా కాదు, వీ షుడ్ బి యాక్టివ్. Activity, exercise is never a no in any mode of delivery, and that is something that is important. So yes, weight gain కొంచెం ఉంటుంది, more than weight gain tone loss ఉంటుంది మన బాడీకి. సో కొంచెం ఎక్సర్సైజ్ ఆల్వేస్ ముఖ్యం. నా చాలామంది ఈ మధ్య మనం వింటున్నాము బౌన్సింగ్ బ్యాక్ అని ఉంటారు, యూనో డెలివరీ అయిపోయింది, యూ నీడ్ టు బౌన్స్ బ్యాక్, యూ నీడ్ టు గో బ్యాక్ టు యువర్ ఎక్సర్సైజ్ అండ్ బికమ్ ఫిట్. అట్లా కాదు. డెలివరీ తర్వాత ఒక అమ్మాయికి రికవర్ అవ్వటానికి 2 days నుంచి 2 years పట్టచ్చు. ఓకే. సో ఆ టైంలో ఆమె ఏం ఆలోచించుకుంటుంది? సపోజింగ్ ఇఫ్ ఇట్ ఈస్ అ లేడీ హూ వాంట్స్ టు గో బ్యాక్ టు ఎక్సర్సైజ్, ఇట్ మేక్స్ హర్ ఫీల్ గుడ్, ఇట్స్ గుడ్ టు గో బ్యాక్. ఇఫ్ షీ ఫీల్స్ నో ఐ నీడ్ అ లిటిల్ బ్రేక్, నా బాడీ కొంచెం నాకు రికవర్ అవ్వాలి, హీల్ అవ్వాలి అంటే సరేలే మీరు మీ ధైర్యంతో చేసుకోండి. కానీ ఎక్సర్సైజెస్ చేయటం, యాక్టివ్గా ఉండటం, మంచిగా తినటం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రికవరీ. సో లావ్ అవుతారని కాదు, ఎవ్రీవన్ కెన్ గో బ్యాక్ టు నార్మల్ ఫిట్నెస్ ఇన్ దేర్ ఓన్ టైమ్స్. అంటే ఈ హెయిర్ ఫాల్ అవ్వడము అవి కూడా జరుగుతాయి. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దట్ యూ పిక్డ్ అప్. అట్లే ఇట్లా హిట్ చేసావు. హెయిర్ ఫాల్ ఎలా అంటే హెయిర్కి ఒక సైకిల్ ఉంటుంది. ఇట్ హ్యాస్ 3 phases. మనకి దెర్ ఇస్ 1 phase ఇన్ విచ్ ద హెయిర్ బికమ్స్ స్టాగ్నెంట్ అండ్ దెన్ ఇట్ ఫాల్స్. ప్రెగ్నెన్సీ కానీ స్ట్రెస్ కానీ, ప్రెగ్నెన్సీ అని కాదు, స్ట్రెస్లో కూడా వినే ఉంటావు హెయిర్ ఫాల్ అవుతుంది అని. ఎనీ స్ట్రెస్ దట్ ద బాడీ ఈజ్ గోయింగ్ త్రూ, హెయిర్ ఫాల్ అవ్వదు, స్టాగ్నెంట్ ఫేజ్కి వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ ద స్ట్రెస్ ఇస్ గాన్, ఆల్ దట్ హెయిర్ ఫాల్స్ టుగెదర్. సో ఎవ్రీ డే ఒక 100 strands ఫాల్ అవ్వాలి. నువ్వు 9 months వరకు ఫాల్ అవ్వలేదు, ఏమవుతుంది? ఓహో అన్ని జుట్లు వెళ్ళిపోతాయి అని అనిపిస్తుంది. కానీ దట్ ఈస్ యాక్చువల్లీ అ నార్మల్ ఫినామినా. ఓకే. It will come back. Okay. Even the skin color will change? Yes, pigmentation వస్తాయి, అది నార్మల్ కూడా అయిపోతుంది. హైడ్రేషన్ ఉండాలి, స్కిన్ కేర్ ఉండాలి. మచ్ డిపెండ్స్ ఆన్ ద లేడీస్ ఓన్ స్కిన్ టెక్స్చర్. ఓకే. అండ్ మా టీంతో మీరు వస్తున్నప్పుడు డిస్కస్ చేస్తున్నప్పుడు దే హ్యావ్ పిక్డ్ అప్ 1 question. ఏంటిది అంటే లాట్స్ కొంతమంది ప్రెగ్నెన్సీకి వెళ్ళే కన్నా ముందు వెళ్ళేటప్పుడు C-sectionకే ప్రిఫర్ చేసుకుంటారంట. రీజన్ అడిగాను నేను, ఎందుకు అంటే వెగైనల్ అనేది లూజ్ అయిపోతుంది, వెజైనల్ లూజ్ అయిపోతుంది, సెక్స్ ప్లెజర్ ఉండదు అని చెప్పి దే గో ఫర్ C-section అంట. ఈస్ దట్ రియల్లీ హ్యాపెన్స్? నో, ఇట్స్ యాక్చువల్లీ నాట్ కరెక్ట్. ఓకే, హ్యావింగ్ సెడ్ దట్, వజైనా నుంచి బేబీ వచ్చినప్పుడు చేంజెస్ ఉంటాయి, కానీ వజైనా ఈజ్ అన్ ఇలాస్టిక్ పైప్. ఇప్పుడు మనం ఒక బలూన్ కానీ ఒక రబ్బర్ బ్యాండ్ ఆలోచించుకో, మనం ఎంత స్ట్రెచ్ చేసినా ఇట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. కానీ మన మోడ్ ఆఫ్ డెలివరీ, మన వే ఆఫ్ డెలివరీ, మనం ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసాము, ఆ లేడీ ఏమైనా ఎక్సర్సైజ్ చేసిందా లేదా, ఆమె స్కిన్ హీలింగ్ ఎలా ఉంది, ఆమె మసిల్ ఎలాస్టిసిటీ ఎలా ఉంది, ఆమె హైడ్రేషన్ తీసుకుందా లేదా, అది అంతా కూడా డిసైడ్ చేస్తుంది హౌ వెల్ షీ గోస్ బ్యాక్ టు హర్ నార్మల్ సైజ్. నా మోర్ దెన్ ద వజైనా, ఇది ఒక మిత్. మన కింద ఏదైనా ఉంటే అది వజైనా అనుకుంటాం, అలా కాదు. చాలా ఉంటాయి ఆర్గన్స్ అక్కడ. ఒక వల్వా ఉంటుంది, ఒక పెరీనియం ఉంటుంది. వజైనా ఈజ్ మోర్ ఇన్సైడ్. సో మోర్ లూజ్నెస్ ఆఫ్ ద వజైనా నుంచి ఎక్కువ బయట లూజ్నెస్ ఎక్కువ ఉంటుంది, విచ్ విల్ గో బ్యాక్ టు నార్మల్ ఇఫ్ యూ ఎక్సర్సైజ్ వెల్. ఇంకొకటి, ఓన్లీ చైల్డ్ బర్త్లోనే లూజ్ అవుతుందని కాదు. Even those who have cesarean sections can have loose vaginas. Even with age you can have loose vaginas. So చాలా రీజన్స్ ఉంటాయి. ఓన్లీ నార్మల్ డెలివరీకే వజైనా లూజ్ అవుతుంది అట్లా ఎక్కడ విన్నారు? అండ్ వాటికి వజైనా టైట్ అవ్వాలి అంటే కూడా సర్జరీస్ ఉంటాయా? ఉంటాయి. ఇట్స్ కాల్డ్ హస్బెండ్ స్టిచ్. సో హస్బెండ్ స్టిచ్లో మనం కొంచెం టైట్ చేయొచ్చు, కానీ ద tightness that you get is again dependent on the lady's elasticity.
ఓకే. ఆమె స్కిన్ హీలింగ్ ఎలా ఉంది దాన్ని బట్టి అది ఎంత టైట్ అవుతుంది, లేకపోతే మళ్ళీ లూజ్నెస్ ఎప్పుడు వస్తుంది దాని మీద డిపెండ్ అవుతుంది. ఇట్స్ నాట్ దట్ మీరు కొట్టేశారు ఇంకా అది సూపర్ ఉంటుందని కాదు. దానికి సెక్షువల్ ప్లెజర్కి ఏం సంబంధం లేదు. సెక్షువల్ ప్లెజర్, ఇప్పుడు సపోజింగ్ అ లేడీ హ్యాస్ గాన్ త్రూ నార్మల్ డెలివరీ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం. నార్మల్ డెలివరీ అయిన తర్వాత చాలామంది అమ్మాయిలకి కొంచెం భయం ఉంటుంది. సో ఆ భయం నుంచి బయట రావడానికి కొంచెం టైం పట్టచ్చు. సో సమ్ పీపుల్ మే డెవలప్ ఫియర్ ఆఫ్ సెక్స్, జస్ట్ లైక్ ఫస్ట్ సెక్స్ లాగా ఉండొచ్చు. కొంతమంది ఏమవుతుందంటే కొంచెం ఇంకా ఇమోషనల్ బాండింగ్ అయ్యి ఇంకా ఎక్కువ సెక్షువల్ డిజైర్స్ ఉంటాయి, ఇంకా సెక్షువల్ ప్లెజర్స్ ఉంటాయి. సో ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్. వీ కెనాట్ కంపేర్ అ టొమాటో విత్ అన్ యాపిల్ ఆర్ వన్ పర్సన్ విత్ అన్ అదర్ పర్సన్. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ జర్నీస్. ఓకే. ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు ముహూర్తం బేస్డ్ ఆన్ కరీంనగర్ సిచ్యువేషన్ తీసుకున్నప్పుడు, అండ్ దేర్ ఆర్ లాట్స్ ఆఫ్, అంటే చాలా వింటుంటాం ఇది కూడా, ఈ ప్రసాదం తింటే పిల్లలు పుడతారు, లేదు ఈ ప్లేస్కి వెళ్తే పిల్లలు పుడతారు అని చెప్పి. నిజంగా ఆ ప్లేస్ కానీ ప్రసాదం కానీ విల్ డిసైడ్ ద ప్రెగ్నెన్సీ? సో ఐ am myself also a very spiritual person. కానీ ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ సైన్స్. ఇది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఓన్లీ మెడిసిన్స్ తీసుకుంటే కానీ ఓన్లీ స్పర్మ్ అండ్ ఎగ్ కలిస్తే ప్రెగ్నెన్సీ రాదు. ఇట్ హ్యాస్ అ డివినిటీ టు ఇట్, ఆర్ ఇట్ హ్యాస్ అ స్పిరిచువల్ యాంగిల్ టు ఇట్. సో మనకి దానికి ఏం కావాలి? ఫెయిత్. సో టేకింగ్ ద ప్రసాదం ఈజ్ నాట్ ద పాయింట్. హ్యావింగ్ ఫెయిత్ ఇన్ ద ఆల్ మైటీ, హూఎవర్ ఇట్ ఈస్. ఒక హిందూ ఉంటే ఏమైనా గాడ్కి చూస్తారు, ఏమైనా ఐడల్కి చూస్తారు, ముస్లిం ఉంటే దర్గాకి వెళ్తారు. ఆ ఫెయిత్ దట్ ఎస్ గాడ్ విల్ గివ్ మీ అ బ్లెస్సింగ్ is what works, not the prasadam. Okay. కానీ yes, it works because it brings faith. ఈ క్వశ్చన్ అడిగితే చాలా మంది అగనెస్ట్ అవుతారు అనుకుంటా నాకు. సో ఒక డాక్టర్ దగ్గరికి ఒక ఫీమేల్ వచ్చినా మేల్ వచ్చినా ఎన్ని సెక్షువల్ అఫైర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయగలుగుతారా? మీకు ఈ గాసిప్ ఎందుకు అవసరమా మనకి? No, you can't make out. No one can make out and no one should also. It is a personal choice. That is their personal life. అది టచ్ చేయొద్దు. గాసిప్కి చాలా ఉన్నాయి టాపిక్స్, ఇది అవసరం లేదు మనకి, తెలుసుకోలేం. ఓకే. సో ఒక ఇండియన్ లేడీని వెజైనా హైజీన్ మీద ఎడ్యుకేట్ చేయాలి అనుకుంటే ఏం చెప్తారు? వెరీ 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 ఇంపార్టెంట్. చాలామంది సోపు, డెటాలు, చాలా ప్రొడక్ట్స్ వాడుకొని మేము వజైనా క్లీన్ చేస్తున్నామని అనుకుంటారు. కానీ వజైనా ఈజ్ అ సెల్ఫ్ ప్రొటెక్టివ్ ఆర్గన్. అంటే వజైనా క్యాన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. మేము అవసరం లేదు వజైనాకి. వజైనాకి ఆల్రెడీ డిఫెన్స్ మెకానిజం ఉంటుంది. అంటే కొన్ని బ్యాక్టీరియా ఉంటుంది, జర్మ్స్ ఉంటాయి, అది ఒక ఇట్లా డిఫెన్స్ లాగా క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు, వేరే ఇన్ఫెక్షన్స్ రాకుండా. సో మనకి హైజీన్, వజైనల్ హైజీన్ అంటే 3 చెప్తాను నేను ఆల్వేస్. ఒకటేమో డూ నాట్ యూస్ ప్రొడక్ట్స్, అంటే మనకి ప్రొడక్ట్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ప్లెయిన్ వాటర్ ఈజ్ ఇనఫ్ టు క్లీన్ యువర్ వజైనా. ఆల్వేస్ కీప్ ఇట్ డ్రై. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ అ ప్రోడక్ట్, అంటే లేదు మాకు చండాలంగా ఉంది, స్మెల్ వస్తుంది అంటే ఏమైనా మైల్డ్ వజైనల్ వాష్ వన్స్ ఇన్ అ డే వాడాలి. మిగతా అంత టైం ప్లెయిన్ వాటర్తో కడిగేసి డ్రై పెట్టుకోవాలి. సెకండ్, రాత్రి పూట ఓపెన్గా ఉంచాలి. లెట్ ద వజైనా బ్రీత్. వజైనా నీడ్స్ టు బి ఎయిర్ డ్రైడ్, అంటే కొంచెం ఎయిర్ ఎక్స్పోజర్ ఉండాలి. సో రాత్రి పూట అండర్ గార్మెంట్స్ వేసుకోకూడదు. సెకండ్. థర్డ్, మనము ఎప్పుడైనా కింద వాష్ చేసేటప్పుడు వెనక్కి నుంచి ఫ్రంట్కి చేతి రాకూడదు. ఎందుకంటే మోషన్ ఏరియాలో జర్మ్స్ ఉంటాయి, అది వజైనాకి యూరిన్ ప్లేస్కి రాకూడదు. సో ఎప్పుడైనా వజైనా క్లీన్ చేసేటప్పుడు కానీ, యూరిన్కి వెళ్ళేటప్పుడు కానీ, మోషన్కి వెళ్ళేటప్పుడు కానీ వెనక్కి నుంచి ఫ్రంట్కి క్లీన్ చేయొద్దు. దిస్ ఈజ్ ద వే యూ గో అబౌట్ యువర్ వజైనల్ హైజీన్. ఇంకొకటి ఏంటంటే కర్డ్స్, బటర్ మిల్క్స్, hydration is very important for good vaginal hygiene. Okay. And why does vagina smells bad? So vagina ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ ఉంటే కొంచెం ఒక చిన్న ఫిషీ ఓడర్ వజైనాలో ఉంటుంది, ఎస్పెషలీ డ్యూరింగ్ పీరియడ్స్. అది నార్మల్. కానీ మనకి వజైనాలో ఇన్ఫెక్షన్స్ రావటం, లైక్ కొంతమంది కాటేజ్ చీజ్ డిశ్చార్జ్ అంటాము, అది ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనమాట.
కొంచెం గ్రీనిష్ డిశ్చార్జ్ అంటాము, అంటే పాడైన పాలక్ సూపు, ఓకే, దట్ ఈస్ అ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. కొన్ని మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇట్లావి కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కొంచెం మనకి వజైనా నుంచి స్మెల్ కానీ ఇచ్చింగ్ కానీ డిశ్చార్జ్ ఎక్కువ అవటం కానీ అవుతాయి. ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ అడిగితే ఐ ఫీల్ ఇట్ ఈస్ అ రైట్ టైమ్ టు స్పీక్ అబౌట్ అ ఫ్యాక్ట్ దట్ చాలామంది మా దగ్గర వస్తారు, వజైనా నుంచి వైట్ డిశ్చార్జ్ అవుతుంది. వైట్ డిశ్చార్జ్ అవ్వాలి, అది నార్మల్. ఎక్కువ ఉండకూడదు, స్మెల్ రాకూడదు, ఇచ్చింగ్ ఉండకూడదు, కానీ వజైనా ఈజ్ సపోజ్ టు హ్యావ్ సమ్ డిశ్చార్జ్. ఆ డిశ్చార్జ్ మనకి ఆ నెలలో కొంచెం వేరీ అవుతుంది. అంటే ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ అ పీరియడ్ తక్కువ అవ్వటము, ఓవ్యులేషన్ టైంలో స్టిక్కీగా ఎగ్ లాగా ఉండటము, దాని తర్వాత కొంచెం తక్కువ అవ్వటం. అంటే గాడ్ హ్యాస్ క్రియేటెడ్ హ్యూమన్ ఇన్ అ బ్యూటిఫుల్ మేనర్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ వేస్. మిడ్ సైకిల్లో ఎందుకు డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది, కలవటానికి కొంచెం ఈజీగా అవుతుందని. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ వేస్ అండ్ యూ కెన్ నాట్ చేంజ్ వాట్ ఈస్ న్యాచురల్. సో డిశ్చార్జ్ కొంచెం ఎక్కువ అవటం నార్మలే, కానీ అది నార్మల్ డిశ్చార్జ్ ఉందా లేదా మనం తెలుసుకోవాలి. సో నిజంగా ఒక లేడీ ప్రెగ్నెంట్ అవ్వాలి అంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి మెన్స్ట్రల్ సైకిల్ నిజంగా అంత సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుందా? ఎస్. సో ఆ పీరియడ్స్ మనకి ఏం చెప్తుంది అంటే మన ఓవ్యులేషన్ టైంకి అవుతుందా లేదా అని చెప్తుంది. మామూలుగా మనకి ఓవ్యులేషన్ అయిన 14 daysకి మనకి ప్రెగ్నెన్సీ రాలేదనుకో పీరియడ్ వస్తుంది. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. పీరియడ్స్ ఆర్ నాట్ ఇంప్యూర్. పీరియడ్ మనకి ఏం చెప్తుంది అంటే మనకి ఈ మంత్ ప్రెగ్నెన్సీ రాలేదు, మన లైనింగ్ షెడ్ అవుట్ అయిపోతుంది. సో మన ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుంది అంటే మన ఓవ్యులేషన్ టైంలోనే వస్తుంది. ఎందుకంటే ఎగ్ లైఫ్ 2 days ఉంటుంది, స్పర్మ్ లైఫ్ 3 days ఉంటుంది. సో పీరియడ్ టైంకి రావటం చాలా ముఖ్యం ఫర్ అ ఈజీ ప్రెగ్నెన్సీ. ఓకే, టైంకి రాదు, ప్రెగ్నెన్సీ రాదు అని కాదు, దాట్ ఈస్ అ మిత్. ఈ మధ్య మనం ఏమనుకుంటాము, పీసీఓ ఉంది, మన పీరియడ్ టైంకి రావట్లేదు, ప్రెగ్నెన్సీ రాదు. నో, 80% కపుల్స్ కన్సీవ్ ఇన్ 1 year ఆఫ్ టైం, వెదర్ పీరియడ్ ఈజ్ రెగ్యులర్ ఆర్ నాట్ రెగ్యులర్. ఓకే. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఏంటిది అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ అవ్వాలా వద్దా అని చెప్పి, లేదు డెలివరీ కన్నా ముందు కూడా ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ అవ్వాలా వద్దా అని చెప్పి. ఎస్, ప్రెగ్నెన్సీలో పార్టిసిపేట్ చేయాలంటే ఇట్ ఈస్ క్వైట్ సేఫ్ ఎక్సెప్ట్ వెన్ యువర్ గైనకాలజిస్ట్ సేస్ నో. మాయ కిందికి ఉండటం కన్నా అట్లా ఏమైనా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే వద్దంటాం మేమి, లేకపోతే దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్. డెలివరీ ముందు యాక్చువల్గా సెక్స్ చేస్తే ప్రోస్టాగ్లాండిన్స్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, అది లేబర్లో హెల్ప్ చేస్తుంది అని చాలా స్టడీస్ ఉన్నాయి. కానీ సెక్స్ వల్ల లేబర్ స్టిమ్యులేట్ అవుతుంది అని అట్లా ఏం స్టడీస్ లేవు, కానీ దెర్ ఇస్ నో హార్మ్. ఓకే, రైట్. సో ఇట్ ఈస్ టోటలీ సేఫ్, ఈవెన్ ఫర్ బేబీ యాజ్ వెల్. వెరీ వెరీ సేఫ్. ఓకే. లేడీకి 28 days, ఎవ్రీ 28 daysకి మెన్స్ట్రుయేషన్ సైకిల్ అవుతేనే దే ఆర్ ఇన్ కరెక్ట్ వే. ఇది చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్. సో ఎస్, ఇన్ ఎర్లియర్ టైమ్స్, యెస్టర్ ఇయర్స్లో 28 to 35 days వాజ్ అ నార్మల్ సైకిల్. అంటే మన నార్మల్ సైకిల్ టెక్స్ట్ బుక్ లాగా చూసుకుంటే 28 days to 35 days ఉండాలి. ఓకే. ఈ మధ్య మన లైఫ్ స్టైల్స్, మన స్ట్రెస్ లెవెల్స్, విమెన్ వర్కింగ్ నైట్ షిఫ్ట్స్ ఆర్ సో మెనీ చేంజెస్ హ్యావ్ అకర్డ్. ఈ మధ్య 28 days సైకిల్ చూస్తే చాలా తక్కువ మంది శాతం విమెన్కి వస్తుంది. ఓకే. సో అందరికీ మనం అబ్నార్మల్ చెప్పలేం కాబట్టి వీ హ్యావ్ కమ్ అప్ విత్ అ న్యూ డెఫినేషన్. 21 days నుంచి 60 daysలో వస్తే పర్వాలేదు. ఓకే. ఓకే. సో అది ఇప్పుడు 28 days సైకిలే రావాలి అని కంపల్సరీ కాదు. ఓకే. సో ఇట్స్ ఓకే. చాలామంది భయపడతారు, ఇంకా రాలేదు కాదు. ఎవ్రీ 28 days పీరియడ్ రాకపోతే హార్మోన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు మనకి. కొంచెం మన లైఫ్ స్టైల్ చేంజ్ అయితే, స్ట్రెస్ అయితే, మళ్ళీ నేను స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్పను. ఎందుకు చెప్పను, అందరికీ ఉంటుంది. ఆ లైఫ్స్ ఆర్ మేడప్ ఆఫ్ స్ట్రెస్ నౌ డేస్. సో కొంచెం స్ట్రెస్ అవ్వాలి. స్ట్రెస్ ఎలా అవ్వాలి, పాతకాలంలో మీకు గుర్తుందా, మేము హాబీస్ అని ఒకటి చెప్పేవాళ్ళం. ఈ మధ్య ఆ కాన్సెప్ట్ పోయింది. మన టైంలో వీ యూస్ టు గో టు స్కూల్ అట్ 8 o'clock, 1:30 వచ్చేసి. కరెక్ట్. మన టైంలో నన్ను కలపకండి మేడం. అవును, కరెక్ట్. సో యు ఆర్ ట్రైయింగ్ టు టెల్ మీ దట్ ఐ యామ్ వెరీ ఓల్డ్, రైట్? I accept it. Yes. So my time, I would say my time.
8 to 2 వాజ్ స్కూల్ అవర్స్. దాని తర్వాత 2 నుంచి నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు పెయింటింగ్ క్లాస్కి వెళ్ళు, నువ్వు డాన్స్ క్లాస్కి వెళ్ళు, నువ్వు రిలాక్స్ అవ్వు, నువ్వు టీవీ చూసుకో, నువ్వు దూరదర్శన్ చూసుకో, నువ్వు గీతమాల చూడు, ఏదైనా చేసుకోవచ్చు. ఈ మధ్య పిల్లలకి ఎలా ఉందంటే ఫ్రమ్ ద టైమ్ దే ఆర్ బోర్న్ పేరెంట్స్ వాంట్ దెమ్ టు బికమ్ ఐన్స్టైన్స్. 18 monthsకి స్కూల్ పంపాలి, ట్యూషన్ క్లాస్ పంపాలి, వాళ్ళు ఇది నేర్చుకోవాలి, వాళ్ళు అది నేర్చుకోవాలి. ద హోల్ డే దే ఆర్ ఈదర్ జస్ట్ ఎట్ స్కూల్ till 4, మళ్ళీ ట్యూషన్ క్లాస్, మళ్ళీ ఈ క్లాస్. అంటే వేర్ ఈస్ ద టైమ్ టు డీస్ట్రెస్? సో స్ట్రెస్ లెవెల్స్ వల్ల కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెనీ ఆఫ్ ద థింగ్స్. లైక్ యూ ఆస్క్డ్ మీ ఇన్ఫర్టిలిటీ అయినా, హార్మోన్ చేంజెస్ అయినా, సెక్షన్ రేట్స్ అయినా, ఎనీథింగ్కి స్ట్రెస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే. అండ్ ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు ఓలేషన్ పీరియడ్ 14 days అన్నారు కదా, నిజంగా మనము ఆ సైకిల్లో ఇంటర్ కోర్స్ అనేది స్పెసిఫిక్ డేస్ చేస్తేనే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ లేదు, అట్లా ఏమీ లేదు. సో ఐ ఆల్వేస్ సే, యాజ్ ఐ మెన్షన్, ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ సైన్స్. ఓకే. అండ్ ఇంకొకటి ఈ మధ్య మనం ఏం చూస్తున్నామంటే ఆల్ విమెన్ హ్యావ్ యాప్స్, ఫోన్ యాప్స్. మన ఫర్టైల్ టైంలోనే కలవాలి, సెక్స్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. అంటే ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎంజాయింగ్ అ మ్యారిటల్ లైఫ్ ఆర్ అ సెక్షువల్ లైఫ్ ఆర్ అన్ ఇంటిమసీ, ఇట్స్ నాట్ అబౌట్ సెక్స్, ఇట్స్ అబౌట్ ఇంటిమసీ, ఇట్స్ అబౌట్ ఇమోషనల్ బాండింగ్. నేను ఆల్వేస్ ఒకటి చెప్తాను నా పేషెంట్స్కి, దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ సెక్స్ అండ్ మేకింగ్ లవ్. సెక్స్ అంటే ఇట్స్ జస్ట్ అ ఫిజికల్ యాక్ట్. మేకింగ్ లవ్ అంటే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇమోషనల్, స్పిరిచువల్ అటాచ్మెంట్ టు ఇట్. ఓకే. ఓకే. అలా మనం వెన్ వీఆర్ టుగెదర్ ప్రెగ్నెన్సీస్ ఈజీగా వస్తాయి. ఓకే. ఓన్లీ లేదు మాకు ప్రెగ్నెన్సీ కావాలి దానికే కలుస్తున్నాం టక్ 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 2 minutes అంటే అట్లా కాదు. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ de-stress, you have to have the spirituality, you will have to relax, then your pregnancy will be easy. ఓకే. అండ్ మా టీం వాళ్ళు ఏదో చెప్తుండే తాంత్రిక్ అని చెప్పేదో పదం. సో వాట్ ఈస్ ద తాంత్రిక్? So basically tantric sex is nothing but what I was talking about, the enjoying of each other's body, feeling each other's breathing, appreciating each other, meditating, calming down. So medical ga, scientific ga, when you are making love or when you are having sex, there are some hormones called oxytocin. Oxytocin is a love hormone. అంటే మనకి మంచిగా అనిపిస్తుంది, అంటే సెక్షువల్గా కాదు, మామూలుగా మన బాడీకి లవ్ అని మంచి ఫీలింగ్ వస్తుంది. ఓకే. ఆ ఆక్సిటోసిన్ మనకి వైల్ మేకింగ్ లవ్ రిలీజ్ అవుతుంది. అది స్ట్రెస్తో జస్ట్ టకటక చేస్తే అవ్వదు. సో తాంత్రిక్ సెక్స్ బేసికలీ ఈజ్ మేడ్ టు మేక్ యువర్ బాడీ ఫీల్ ఇట్ సెల్ఫ్. ఓకే. దాంట్లో ఏముంటుంది? బ్రీదింగ్ ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది, ఎక్స్ప్లోరింగ్ ఈచ్ అదర్స్ బాడీస్ ఉంటుంది. ఇట్ ఈస్ అ వెరీ స్లో ప్రాసెస్. ఇట్స్ నాట్ జస్ట్, ఇన్ఫ్యాక్ట్ తాంత్రిక్ సెక్స్లో సెక్స్ కంప్లీట్ అవ్వాలని కూడా ఉండదు. So it is not a sexual act. Okay. That is how it was started. It has a spiritual angle to it. Acha. That is what is tantric sex. Your team is good. Thank you, ma'am. So ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు 2 minutes of sex సరిపోదు అన్నారు కదా. సో ఎనీ స్పెసిఫిక్ టైమ్ టు గెట్ ఏ ప్రెగ్నెంట్? No. So the time or the frequency. అంటే చాలామంది అడుగుతారు, మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒక్క రోజులో 2 సార్లు కలవాలా, రోజు కలవాలా, ఒక రోజు వదిలేసి దెర్ ఈస్ నో టైమ్ ఆర్ టైమ్స్. ఓకే. ఎన్నిసార్లు చేయాలి, ఎంతసేపు చేయాలి, అది మీ ఇష్టం. ఓకే. అండ్ ఎవ్రీ కపుల్ కాదు, ఎవ్రీ పర్సన్ హ్యాస్ దర్ ఓన్ వే ఆఫ్ ఎంజాయ్మెంట్. అది మాట్లాడితే అర్థమవుతుంది. దర్ సంథింగ్ కాల్డ్ కన్సెన్షువల్ సెక్స్ వేర్ వాళ్ళు మాట్లాడాలి. ఆమెకి ఏమి ఇష్టం ఉంది, అబ్బాయికి ఏమి ఇష్టం ఉంది, అందరికీ సేమ్ ఉండదు. సో అది వాళ్ళ ఇష్టం. దే హ్యావ్ టు ఫైండ్ అ మిడిల్ వే అవుట్ ఆఫ్ ఇట్. Is really a angle matters while doing the sex? No. No discussion, period. It does not matter. I don't know whether to put this question or not. అంటే ఇప్పుడు జనరల్గా రేప్ కేసెస్ చాలా పెరుగుతున్నాయి ఇండియాలో. అంటే చిల్డ్రన్కి సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల రేప్ కేసెస్కి ఏమన్నా? That is one of the major reasons. Also female feticides also is one more reason.
ఫీమేల్ రేషియో చాలా తగ్గుతుంది. అది కూడా వన్ మోర్ రీజన్. సో దట్ ఈస్ వన్ రీజన్. అండ్ సి ఇప్పుడు వెన్ పిల్లలు ఆర్ గ్రోయింగ్ అప్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇన్క్విజిటివ్నెస్. సో ఇఫ్ వీ డోంట్ టాక్ అబౌట్ ఇట్, ఇప్పుడు మాకు బయాలజీలో మా బయాలజీ క్లాస్లో రీప్రొడక్టివ్ సిస్టమ్ వాజ్ చాప్టర్ 13. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. 12th చాప్టర్ తర్వాత డైరెక్ట్ టీచర్ చాప్టర్ 14కి వెళ్ళిపోయేదానివి. అంటే దే నెవర్ యూస్ టు ఈవెన్ ఓపెన్ దట్ చాప్టర్ అన్లెస్ సి ఇప్పుడు మనకి ఏమైనా మనం ఇట్లా పెట్టేసామనుకో యూ విల్ బీ ఇన్క్విజిటివ్ కదా, ఏముంది ఇక్కడ ఎందుకు. So you want to explore about it. Same thing for children. Nowadays they are so inquisitive that if you don't talk about it openly, they are more inquisitive to know about it. So while more exploration చేస్తారు దాని గురించి. And ఇప్పుడు even the western cultures are picking up. People have become okay with living in. People have become okay with having sexual practices before marriage. So there's nothing wrong. We are no one to judge them is what I say. Okay. ఇప్పుడు సపోజింగ్ ఇఫ్ ద పేరెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ టు టాక్ ఇస్ ద పేరెంట్, నేను కాదు. ఇప్పుడు పేరెంట్ మాట్లాడట్లేదు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, దాచుకొని చేస్తారు. అది తప్పు. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ద కరెక్ట్ నాలెడ్జ్. వాళ్ళకి కాంట్రసెప్షన్ గురించి తెలీదు, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ రావచ్చు, STIs గురించి తెలీదు, అంటే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి తెలీదు. సో హౌ టు ప్రొటెక్ట్ దెమ్ సెల్వ్స్, సి ఇట్స్ నాట్ దట్ దే విల్ నాట్ డూ ఇట్ ఇఫ్ యూ డోంట్ టాక్ అబౌట్ ఇట్. సో ఇట్ ఈస్ బెటర్ టు షో దెమ్ ద కరెక్ట్ వే. ఇప్పుడు మా దగ్గర వస్తాయి 16-year-old 18-year-old విత్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ, వద్దు మేము ఇంట్లో చెప్పొద్దు, మీరు టర్మినేట్ చేసేయండి. వాళ్ళు కంగారు పడతారు, వాళ్ళు కోపం పడతారు. సపోజింగ్ ఇఫ్ ద మదర్ హ్యాడ్ స్పోకెన్ అబౌట్ ఇట్, she would have known that she had to use a condom. Yes. Kada? Yes, agreed. So we are not saying that వాళ్ళు పేరెంటల్ ప్రెషర్తో కలవట్లేదు, కానీ చెప్పకపోతే వాళ్ళకి కరెక్ట్ ప్రాక్టీసెస్ ఎలా తెలుస్తాయి? The only knowledge that they have it with Insta Reels and Googles, which is not the correct way to go about. Yes. So talking about sexual practices or sexual organs or sexuality, there is nothing wrong. ఏమీ తప్పు కాదు దాంట్లో, చెయ్యాలి. ఎందుకు చెయ్యొద్దు? ఇట్ ఈస్ అ నార్మల్ థింగ్. Adam and Eve grew the world with an act of making love. ఏం తప్పు ఉంది దాంట్లో? సో ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు టీనేజర్స్ ఎక్కువ వస్తారని చెప్పారు కదా, సో మెయిన్లీ టీనేజర్స్ రావడానికి మీ దగ్గర రీజన్ ఏంటిది? సో డూ యూ థింక్ దట్ పాతకాలంలో టీనేజ్ సెక్స్ లేదా? మీరేమనుకుంటారు? ప్రాబబ్లీ నో. What age was your mother married at? 19. Okay. There are some women who are married at 14, 15, 16 also. Child marriage ఇండియాలో చాలా కామన్ పాతకాలంలో. Yes. So did they have sex? Yes. Yes. There goes your answer. So పాతకాలంలో కూడా ఉంది, కానీ marriages were very early. So it never came forward. They came with pregnancies at 16. They didn't come with a unplanned sex. సో నథింగ్ హ్యాస్ చేంజ్డ్. ఇట్స్ జస్ట్ దట్ మన అవుట్లుక్స్, మన లైఫ్ స్టైల్స్ చేంజ్ అయిపోయింది, మన ఏజెస్ ఆఫ్ మ్యారేజ్ పెరిగిపోయాయి. కానీ అప్పుడు కూడా ఉండింది 15 years పీపుల్ యూస్ టు కమ్ విత్ ప్రెగ్నెన్సీ. దట్ మీన్స్ దే హ్యాడ్ అ పోస్ట్ మ్యారిటల్ సెక్స్. ఓకే. సో ఇంతకుముందు కాంట్రాసెప్టివ్స్ గురించి చెప్తున్నారు కదా, సో కాంట్రాసెప్టివ్స్ అనగానే జనరల్గా మన ఇండియాలో గుర్తొచ్చేది ఐపిల్ అండ్ కాండమ్. ఓకే. సో ఇంకా కాంట్రాసెప్టివ్స్ అంటే ఆ రెండేనా? సో కాంట్రాసెప్షన్స్ అంటే ఐపిల్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్. ఎమర్జెన్సీ అంటే అర్థం ఏంటి? ఎమర్జెన్సీ 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 కాంట్రాసెప్షన్లో ఉండే హార్మోన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ అంటే మన మామూలు 21 day పిల్స్ ఉంటాయి కదా, దాంట్లో 0.02 nanograms ఆఫ్ హార్మోన్ ఉంటుంది. మన ఐపిల్లో 1.5 mg ఉంటుంది. మ్యాథ్స్ చదువుకున్నారు అందరూ? నేనైతే చదవలేదు. 10⁻⁻9 is nanograms. Yes. సో అంత తేడా ఉంటుంది ఇన్ ద అమౌంట్ ఆఫ్ హార్మోన్ దట్ యు ఆర్ స్టఫింగ్ యువర్ బాడీ విత్. ఆ హార్మోన్ మనకి చాలా ప్రమాదకరం. సో ఐపిల్ ఇస్ అన్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్. నేను నా ఓపీలో చూశాను, చాలామంది మార్నింగ్ చనా పిల్స్ లాగా పఫ్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఒకటే ట్యాబ్లెట్ కదా, కాంట్రాసెప్టివ్ పిల్స్ తీసుకుంటే 21 tablets కదా.
No, that is safer. I-pill is only emergency. Condoms, yes, one of the most commonly used. అంటే చాలామంది యూజ్ చేస్తారు. దానికి ప్లసెస్ మైనస్ ఉంటాయి. ఇట్ ఈస్ అ టెంపరీ మెథడ్, సేఫెస్ట్ మెథడ్. చాలామంది విమెన్కి లేటెక్స్ ఎలర్జీస్ ఉంటాయి. చాలామంది విమెన్ ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ కాండమ్స్. అందరు ఏమనుకుంటారు, మేల్స్ కంఫర్టబుల్ కాదు. అందరు మేల్స్ గురించి ఎందుకు ఆలోచించుకుంటారు, ఫీమేల్స్ గురించి ఏంటి? ఫీమేల్స్కి కూడా సెక్షువల్ డ్రైవ్ రావాలి కదా. సో కాండమ్స్ హ్యావ్ టు బీ కంఫర్టబుల్ ఫర్ బోత్ పార్ట్నర్స్ టు యూస్. ప్రతిసారి యూజ్ చేయాలి. లేదు మేము ఓన్లీ ఫస్ట్ 8 days లాస్ట్ 8 days యూజ్ చేయలేదంటే అది కుదరదు. ఎందుకంటే ఈ మధ్య పీరియడ్స్ ఇర్రెగ్యులర్, మనకి టైమ్డ్ సెక్స్ చేయటానికి వీలు కాదు. సో కాండమ్ ఇస్ ఎస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ మెథడ్స్. కొంచెం ఫెయిలియర్స్ ఎక్కువ ఉంటాయి కాండమ్స్లో, ఎందుకంటే బర్స్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంచెం లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. స్పర్మ్స్ ఎలా అంటే మిలియన్స్ నుంచి ఒకటి చాలు ప్రెగ్నెన్సీ రావటానికి. బట్ దెర్ ఆర్ అదర్ సేఫర్ మెథడ్స్ లైక్ కాపర్టీస్, అంటే ఇంట్రా యూట్రైన్ డివైసెస్. కాపర్టీ అంటే మన గర్భసంచిలో ఒక చిన్న ట్యూబ్ లాగా పెట్టేస్తారు. అది 5 years 3 years పనిచేస్తుంది. ఓకే. దాంట్లో హార్మోన్స్ ఉండవు, ఏం స్ట్రెస్ ఉండదు, పెట్టేసాము వదిలేసేయచ్చు. మన ఇండియన్ గవర్నమెంట్లో అది పోస్ట్ పార్టమ్ అంటే డెలివరీ తర్వాత అందరికీ పెడుతున్నారు టు కంట్రోల్ అవర్ పాపులేషన్. సో దట్ ఈస్ అనదర్ మెథడ్. పిల్స్ ఉంటాయి. పిల్స్ ఆర్ సేఫ్ టు టేక్, ఎస్పెషలీ పీపుల్ హూ వాంట్ రెగ్యులర్ కాంట్రసెప్షన్ అండ్ హూ హ్యావ్ నాట్ కన్సిడర్, అంటే ఒక పిల్లలు ఇంకా అవ్వలేదు వాళ్ళకి కాపర్టీస్ పెట్టము, యూజువల్గా ట్యాబ్లెట్స్ ఇస్తాము. చాలామంది అనుకుంటారు ట్యాబ్లెట్స్కి వెయిట్ గెయిన్ అవుతుంది, చాలా సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి మేడం అంటే. ఒక డోలో ట్యాబ్లెట్కి బ్రీదింగ్ ది ఎయిర్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఇట్స్ ఆల్ అబౌట్ అ రిస్క్ బెనిఫిట్ రేషియో. అంటే మనకి ప్రెగ్నెన్సీ టర్మినేషన్కి ఒక పిల్ తీసుకోవడానికి బెనిఫిట్ దేంట్లో ఉంది? ఆబ్వియస్లీ టేకింగ్ అ కాంట్రసెప్షన్. సో ఇట్స్ ఆల్ అబౌట్ దట్. అంటే ఒకసారి కాంట్రసెప్టివ్ పిల్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ ఇమీడియట్గా రాదు అని చెప్పి అంటారు కదా, అది ఈజ్ అ మిత్. మామూలుగా కాంట్రసెప్షన్ ఏంటంటే, ఇఫ్ ఐ ట్రై టు గివ్ ఇట్ యాజ్ అ కంపారిజన్, కాండమ్ ఈజ్ ఓన్లీ దట్ డే పార్ట్నర్. అంటే ఆ రోజుకి స్పర్మ్కి ఎగ్కి కలవద్దు అని ఉంటుంది. ఓకే ఓకే. పిల్స్, కాంట్రసెప్టివ్ పిల్స్ 21 day పిల్స్ ఎలా అంటే, హౌ కెన్ యూ సే ఇట్, జస్ట్ లైక్ అ పాజ్ బటన్. ఆ పాజ్ బటన్ తీసేసామనుకో టక్కన్ ఫర్టిలిటీ వస్తుంది. దెర్ ఈజ్ ఓన్లీ వన్ పర్టిక్యులర్ ఇంజెక్షన్, ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ అని ఉంటుంది. అది తీసుకుంటే కొన్ని మంత్స్ పడుతుంది ఫర్టిలిటీ రావడానికి, కానీ వచ్చేస్తుంది. ఈజ్ ఇట్ సేఫర్? ఇట్ ఈస్ సేఫ్, బట్ అవుట్ ఆఫ్ ద లిస్ట్ ఐ వుడ్ టేక్ దట్ యాజ్ లాస్ట్. ఎందుకు అంటే కొంచెం బాడీ పెయిన్స్ అట్లవి వస్తాయి. అది ఎవరికి ఇస్తామంటే పోస్ట్ డెలివరీ బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళకి ఇస్తాం. ఓకే, పాతకాలంలో ఇండియన్ గవర్నమెంట్ అదే ఇచ్చేది. ఈ మధ్య మనం కాపర్టీస్ పెడుతున్నాము. దానికి కొంచెము బ్లీడింగ్ ఇష్యూస్ కానీ బాడీ పెయిన్స్ కానీ అయ్యేవి, అందుకే అది ఇంకా ఈ మధ్య యూజ్ చేయట్లేదు. ఓకే, నౌ ది ఓన్లీ వే వేర్ యూ డు నాట్ గెట్ యువర్ ఫర్టిలిటీ బ్యాక్ ఈజ్ అ ట్యూబల్ లైగేషన్, అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్. ఫీమేల్స్లో ట్యూబెక్టమీ అంటాము, మేల్స్లో వెసెక్టమీ అంటాము. మేల్స్ చేస్తున్నారా ఈ మధ్య? క్వశ్చన్ ఏంటిది అంటే, లైక్ చాలా ఇప్పుడు ఫ్యామిలీ ఆపరేషన్ అనగానే జనరల్గా ఆడవాళ్ళకే చేపిస్తారు, మగవాళ్ళకి చాలా తక్కువ. యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్, దోస్ హూ ఆర్ గెటింగ్ దట్ ఫ్యామిలీ ఆపరేషన్ ఈస్ వెరీ లెస్ ఇన్ మెన్. దట్ ఈస్ ఓన్లీ 3% ఆఫ్ ది మెన్ ఆర్ గెటింగ్ ద ఫ్యామిలీ ఆపరేషన్స్. వాట్ ఈస్ ద రీజన్? సో దెర్ ఇస్ అ మిత్ విచ్ సేస్ దట్ మనకి వెసెక్టమీ చేస్తే మేల్ వాళ్ళకి హార్మోన్స్ తగ్గుతాయి, లేకపోతే వాళ్ళ మాస్క్యులానిటీ తగ్గుతుంది, లేకపోతే వాళ్ళు పవర్ తగ్గుతుంది. అట్లా ఏమీ లేదు. I should specify, vasectomy does not cause any problems to the male. Okay. In fact, vasectomy చాలా సింపుల్ ప్రొసీజర్. ఫీమేల్ ట్యూబెక్టమీ నుంచి కూడా vasectomy చాలా చాలా ఈజీ. ఓకే, ద ఓన్లీ థింగ్ ఇస్ 3 months వరకు కొంచెం కాంట్రసెప్షన్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే స్పర్మ్స్ మన టెస్టిస్ నుంచి బయట వచ్చేటప్పుడు 3 months వరకు ఉంటుంది. మనం కట్ చేసినప్పటి నుంచి బయట ఉండే స్పర్మ్స్ డెత్ అవ్వడానికి 3 months పడుతుంది. అందుకే 3 months వరకు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో యూ ఆస్క్డ్ మీ సంథింగ్ అబౌట్ వెసెక్టమీ, రైట్? ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడగనా? ష్యూర్. ఆఫ్టర్ యువర్ ఫ్యామిలీ లైఫ్ ఇస్ ఓవర్, ఓకే, మీరు వెసెక్టమీకి రెడీనా? yes. yes కొంచెం గట్టిగా రావాలి. yes, I am ready. yes, so I think
ఎవ్రీథింగ్ ఇన్ ఫ్యామిలీ లైఫ్ మోస్ట్లీ విమెన్ మీద ఓనస్ ఉంటుంది. సమ్ టైమ్స్ ద ఓనస్ షుడ్ బి టేకెన్ బై ద మెన్. ఇది ఆయన తీసుకోవచ్చు చిన్నది. ఎస్, అంటే వాళ్ళు బేర్ చేసే పెయిన్ ముందు ఆ పెయిన్ కూడా బేర్ చేయకపోతే వేస్ట్. ఎస్, ఐ లైక్ దట్ యాటిట్యూడ్. ఉమెన్ ప్రెగ్నెన్సీ అవ్వడానికి అడ్వైజబుల్ ఏజ్ వచ్చేసి 20 to 30 years. మెన్కి హెల్తీ సెమెన్ ఉండే ఏజ్ ఏమైనా లిమిట్ ఉందా? ఇది నేను సింపుల్గా చెప్పాలంటే, మీరు అనుకోండి ఒక కార్ ఉంది ఇన్ ద గ్యారేజ్, న్యూ కార్, సిప్ సాప్ జూమ్ అని ఉంటుంది. కొన్ని ఇయర్స్ తర్వాత కొంచెమైనా ఇట్ విల్ బీ స్లోవర్ ఇన్ పర్ఫార్మెన్స్ ఆర్ ఇన్ ద వే ఇట్ ఈస్ లుకింగ్. సిమిలర్లీ ఇప్పుడు మనకి సెమెన్కి కూడా కొంచెం తేడా వస్తుంది. ఇట్ మే నాట్ బీ లైక్ అ సిండ్రెలా మిడ్ నైట్ లైక్ ఫర్ విమెన్. అర్థమైందా? సిండ్రెలా మిడ్ నైట్ అంటే విమెన్కి మెనోపాజ్ తర్వాత అసలు ఛాన్స్ ఉండవు. సో దే ఆర్ రన్నింగ్ అగేన్స్ట్ టైం. వాళ్ళకి బయాలజికల్ క్లాక్ ఉంది. వాళ్ళు మెనోపాజ్ తర్వాత పిల్లలు చేయలేరు. అప్ టు మెనోపాజ్ చేయొచ్చు. ఎస్, ఆల్వేస్ బెటర్ ఇన్ ఎర్లియర్ ఏజెస్ దాన్ ఇన్ ఎల్డర్లీ ఏజెస్. కానీ వాళ్ళకి ఆ క్లాక్ ఉంది, మెన్కి అది లేదు. సో కొంచెం రిలాక్సేషన్ ఉంది. కానీ సెమెన్ క్వాలిటీ, సెమెన్ మోటిలిటీ అంటే సెమెన్ హ్యాస్ టు, స్పర్మ్స్ హ్యావ్ టు మూవ్ టు ద ఎగ్. దే డోంట్ గెట్ ఇట్ ఆన్ అ ప్లాటర్. జెనెటిక్ కాన్స్టిట్యూషన్ అంటే ఏమైనా పిల్లలకి జెనెటిక్ ఏమైనా ప్రాబ్లం ఉండే అవకాశమా, అది స్పర్మ్స్ ఏజ్ అయిన తర్వాత కొంచెం పెరుగుతుంది. హెల్త్ ఇష్యూస్ ఇన్ మెన్ యాజ్ దే ఏజ్, బీపీ, షుగర్, థైరాయిడ్, సో మెనీ అదర్ కండిషన్స్ రావచ్చు. దానికి స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. కానీ ఇప్పుడు మనకి బర్త్డే క్యాండిల్స్ పెరుగుతున్నాయి, మనం కన్సీవ్ అవ్వలేమని కాదు. ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్స్ పెట్టుకుంటే, ఎక్సర్సైజ్ చేస్తే, మంచి డయట్ మెయింటైన్ చేసుకుంటే, స్మోకింగ్, ఆల్కహాల్ తగ్గిస్తే స్పర్మ్ క్వాలిటీ విల్ బీ ఓకే అండ్ ఫాదర్స్ క్యాన్ బికమ్ ఫాదర్స్ అట్ వాట్ ఎవర్ ఏజ్ దే వాంట్. ఓకే, ఈ టాపిక్ గురించి రీసెర్చ్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ వూమ్ అని చెప్పి ఒకటి విన్నాం, లైక్ డిజైనర్ బేబీస్ అని చెప్పి. సో రియల్లీ దేర్ ఆర్ డిజైనర్ బేబీస్ ఇన్ ద మార్కెట్? ఇట్ ఈస్ జస్ట్ అ కాన్సెప్ట్ స్టోరీ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, అంటే అది కాన్సెప్ట్ ఉంది. ఇన్ ఫ్యూచర్ వస్తుందో, రియల్ అవుతుందో లేదో మనకి ఇంకా తెలీదు. ప్లస్ అది ఎలా యూజ్ అవుతుంది కూడా తెలీదు. ఇట్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎక్టో లైఫ్. ఎక్టో లైఫ్ అంటే వాళ్ళు ల్యాబ్లో ఇన్ బాక్సెస్ దే ఆర్ గోయింగ్ టు గ్రో ద ఫీటస్. ద మదర్ నీడ్ నాట్ గో త్రూ లేబర్ పెయిన్స్, ద మదర్ నీడ్ నాట్ డెలివర్. కానీ వాళ్ళకి అన్ని ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ఎక్టో లైఫ్. అది ఇప్పుడు ఎందుకు మొదలవుతుందంటే, చాలామంది బేబీస్ ప్రీ టర్మ్ బోర్న్ అవుతున్నారు, అంటే తొందరగా బోర్న్ అవుతున్నారు. లేదు అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది కరెక్ట్ చేయటానికి ఇది స్టార్ట్ అవుతుంది. కానీ రిమెంబర్, ఇన్ ద వరల్డ్ వాట్ ఎవర్ హ్యాస్ స్టార్టెడ్ ఫర్ వాట్ ఎవర్ యూజ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ మిస్యూజ్డ్ ఆల్సో. ఓకే, అంటే కల్కి మూవీస్లో చూపించింది రియల్లీ అంటే అలాంటిది ఏం లేదు అని? యాజ్ ఆఫ్ నౌ ఏమీ లేదు. కానీ వీ నెవర్ నో ఏమవుతుంది మనకి. ఇన్ఫ్యాక్ట్ ఐ స్టిల్ రిమెంబర్, నేను చిన్నప్పుడు ఆనల్ స్వాన్స్ గారిది ఒక మూవీ ఉండింది, టోటల్ రీకాల్ అనుకుంటా పేరు. దాంట్లో వాళ్ళు దే షోడ్ ఒక వాటర్ టబ్లో కూర్చొని ద హీరో అండ్ ద హీరోయిన్ డిప్డ్ ద లెగ్స్ అండ్ దే వోర్ సమ్ ఎలక్ట్రిక్ హెడ్ ఫోన్స్ అండ్ దే కుడ్ ఎక్స్పీరియన్స్ సెక్స్. సో యశోద అనే ఫిలింలో లేడీ ప్రెగ్నెన్సీ అవుతే స్కిన్ టోన్ చేంజ్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పి దే గెట్ ద బేబీ ఫ్రమ్ అనదర్ వూమ్. సో నిజంగా అలాంటివి రియల్ లైఫ్లో ఉంటాయా, లేదంటే ఓన్లీ సినిమానా? అది లేదు, ప్రెగ్నెన్సీలో చాలా చేంజెస్ ఉంటాయి. మదర్ గోస్ త్రూ, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ చెప్తారు కదా, మీకు ఒక న్యూ బర్త్ వస్తుంది, యూఆర్ గోయింగ్ టు మీట్ అ న్యూ పర్సన్. కానీ యూఆర్ గోయింగ్ టు మీట్ 2 people. ఒకటేమో ద బేబీ, ఒకటేమో your new self. ఎందుకంటే ఎన్ని చేంజెస్ ఉంటాయి ఇన్ ప్రెగ్నెన్సీ దట్ ద మదర్ హర్ సెల్ఫ్ గోస్ త్రూ అనదర్ బర్త్. సో ఇట్ ఈస్ కరెక్ట్. సో జనరల్గా కన్సీవ్ అవ్వలేదు అంటే అబ్బాయే కారణం, అమ్మాయే కారణం అని చెప్పి అంటారు. సో వాట్ ఆర్ ద రీజన్స్ టు బికేమ్ ఇన్ఫర్టైల్? రీజన్స్ టు బికమ్ ఇన్ఫర్టైల్ అంటే చాలా ఉంటాయి. ప్రెగ్నెన్సీ ఈజ్ అ హ్యూజ్ ప్రాసెస్. సో దాంట్లో ఒక మేల్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఒక ఫీమేల్ ఫ్యాక్టర్ ఉంటుంది. మేల్లో సెమెన్ అనాలిసిస్లో చాలా ఫ్యాక్టర్స్ విచ్ వీ చెక్ ఆర్ ద నంబర్ ఆఫ్ ద స్పర్మ్స్, ద మోటిలిటీ ఆఫ్ ద స్పర్మ్స్. అంటే యాజ్ ఐ సెడ్, స్పర్మ్స్ డోంట్ గెట్ దేర్ ఓవమ్ ఆన్ అ ప్లేట్, దే హ్యావ్ టు స్ట్రగల్ ఫర్ ఇట్. మనము
3 Idiots మూవీ చూసుంటాం కదా, స్పర్మ్స్ ఇట్లా టింగ్ 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 అని వెళ్తారు. మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ వెళ్తే ఒకటే స్పర్మ్కి లైఫ్ ఎగ్ వస్తుంది. మేల్ ఫ్యాక్టర్ తర్వాత ఫీమేల్ ఫ్యాక్టర్కి ఉంటే ఫీమేల్ ఫ్యాక్టర్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ద హార్మోన్స్ ఇన్ ద బాడీ, ద ఫెలోపియన్ ట్యూబ్స్, మన అండం రిలీజ్ అవ్వటము, స్పర్మ్ వచ్చి కలవటము, ఇంప్లాంటేషన్ అవ్వటము, అన్నీ కరెక్ట్గా ఉంటేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ప్రెగ్నెన్సీ రావు. కానీ బికాజ్ మేల్కి ఒకటే టెస్ట్ ఉంది, ఫీమేల్కి చాలా టెస్ట్లు ఉన్నాయి. అందరు ఏమనుకుంటారంటే ఫీమేల్స్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. అట్లా కాదు. మేల్ ఇన్ఫర్టిలిటీ 30 to 40% ఉంటే ఫీమేల్ కూడా 30 to 40% ఉంది. ఏమీ తేడా లేదు. ఇద్దరిలో 10 to 20% ఉంటుంది. 10%లో ఏమీ కారణం ఉండదు. అక్కడ ఏమీ కారణం ఉండకపోవటం ఏంటి మరి? ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ అ సైన్స్. అంటే ప్రెగ్నెన్సీ రావటానికి మనకి దీపం కూడా కావాలి, దవాయి కూడా కావాలి. వీ కాంట్ జస్ట్ సే దాట్ మనం అన్ని మందులు తీసుకున్నామని, అన్ని టెస్ట్ చేస్తున్నాం, అన్నీ నార్మల్ ఉన్నాయి, ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ప్రెగ్నెన్సీ సైన్స్ కాదు. ప్రెగ్నెన్సీ ఈజ్ అ మిరకల్, ప్రెగ్నెన్సీ ఈజ్ అ బ్లెస్సింగ్. నేను ఇప్పుడు 22 years ప్రాక్టీస్ తర్వాత కూడా ఈ మాట చెప్తే నాకు గూస్ బంప్స్ వస్తాయి. అన్లెస్ గాడ్ విషెస్ ఇట్, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. కానీ అట్ ద సేమ్ టైం మనకి కొంచెం ఓవ్యులేషన్ ప్రాబ్లం ఉంది, మనకి ట్యూబ్ బ్లాక్ ఉంది, గాడ్ చూసుకుంటారు అని మనం కూర్చోలేము. మన ప్రయత్నం మనం ఇవ్వాలి, మిగతా అంతా దీపంకి పెట్టుకోవాలి. మా టీంలో ఒక డౌట్ అడిగారు, ఏంటిది అంటే ఒక స్పర్మే లైఫ్ ఇస్తుంది అన్నప్పుడు మిగతా అంతా సెమనేడికి వెళ్తుంది అని చెప్పి. ఇట్స్ అ వ్యాలిడ్ క్వశ్చన్. సో స్పర్మ్కి బేసిక్గా 3 days లైఫ్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ డై. కానీ ఇప్పుడు మనకి ఒక సెక్షువల్ యాక్టివిటీ అయిన తర్వాత చాలా వరకు సెమెన్ బయటకి వస్తుంది, ఓన్లీ కొంచెమే సెమెన్ లోపలికి వెళ్తుంది. సపోజింగ్ దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్, ఓన్లీ 200 స్పర్మ్స్ యూట్రస్ లోపలికి రీచ్ అవుతుంది. దాని నుంచి ఒకటే స్పర్మ్ ఫర్టిలైజ్ అవుతుంది. మిగతా అంత స్పర్మ్స్ వజైనాలో ఉండే మ్యూకస్కి డెడ్, అసిడిక్ పిహెచ్కి డెడ్. సో దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ దట్ చెప్తారు కదా, మనకి ఏమైనా హాసిల్ చేయాలంటే దానికి చాలా ప్రయత్నం ఇవ్వాలి. సో ద స్పర్మ్స్ హ్యావ్ టు గో త్రూ మెనీ లెవెల్స్ ఆఫ్ ఛాలెంజెస్ బిఫోర్ దే రీచ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. అంటే ఏది బెస్ట్ సర్వైవ్ అవుతున్నారు అదే రీచ్ అవుతుంది, మిగతా అంతా డెడ్. ఓకే, యాక్చువల్గా దేర్ ఈజ్ ఏ లదాఖ్లో ఒక ప్లేస్ ఉందంట, ఒక ట్రైబ్లో. సో వెస్టర్న్ కంట్రీస్ నుంచి ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకున్న లేడీస్ ఆ ట్రైబ్ వాళ్ళతో వచ్చి దే పార్టిసిపేట్ ఇన్ ద ఇంటర్కోర్స్. సో దానికి ఉన్న వర్డ్ ఏందని సెర్చ్ చేస్తుంటే ప్రెగ్నెన్సీ టూరిజం ఈజ్ రియల్లీ యాప్ట్. యాజ్ ఆఫ్ నౌ నో. అట్ వన్ పర్టిక్యులర్ టైం ఏమంటారంటే ఆ లడాఖ్లో ఆరియన్స్ అని ప్యూర్ ట్రైబ్ ఉండేది. ఓకే, అందుకే ద యూరోపియన్స్ యూస్ టు కమ్ అండ్ ట్రై టు హ్యావ్ అ బేబీ విత్ దెమ్. అది పాతకాలంలో. ఈ మధ్య అది కరెక్ట్ కాదు. ఓకే, కానీ ఎస్ ఇట్ ఈస్. మనం చెప్తాను వస్తూనే ఉంటాయి అంటే వస్తూనే ఉంటాయి మన ట్రెడిషన్స్ అంతే. కమింగ్ టు పీసీఓడి, మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు కూడా పీసీఓడి అండ్ పీసీఓఎస్ ఇస్ ద కామన్ డిసీజ్ అయిపోయిందని చెప్పి. సో ఈజ్ ఇట్ ఏ క్రోనిక్ ఆర్ నాన్ క్రోనిక్ డిసీజ్? పీసీఓడి ఈజ్ నాట్ అ డిసీజ్. ఓకే, అసలు అది డిసీజే కాదు. ఓకే, దానికి డిసీజ్ లేకపోతే వాళ్ళకి ట్రీట్మెంట్ ఏముంటుంది? పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ పీసీఓ ఎందుకు వచ్చిందంటే మన లైఫ్ స్టైల్స్ మాడిపోయింది. ఆ లైఫ్ స్టైల్స్ వల్ల పీసీఓ వచ్చింది. పీసీఓలో ఏమవుతుంది, నేను ఇప్పుడు ఏం చెప్పాను, మనకి ప్రతి నెల హార్మోన్స్ వస్తాయి, ఒక అండం తయారయ్యి రిలీజ్ అవుతుంది. ఆ అండం రిలీజ్ అయితే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది, ప్రెగ్నెన్సీ రాకపోతే పీరియడ్ వస్తుంది. పీసీఓలో ఏమవుతుంది, చాలా అండం చిన్నగా తయారవుతుంది కానీ ఏది ఓవ్యులేషన్ అవ్వదు, ఏది రిలీజ్ అవ్వదు. రిలీజ్ అవ్వకపోతే మన బ్రెయిన్ చాలా స్టూపిడ్ ఫెలో, అంటే మన బ్రెయిన్కి తెలియదు వెదర్ ప్రెగ్నెన్సీ కేమ్ ఆర్ డిడ్ంట్ కేమ్, పీరియడ్ రావాలా రావద్దా, అందుకే పీరియడ్స్ డిలే అవుతాయి. ఓకే, సో బికాజ్ ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ చేంజ్, మనకి దానికి ట్రీట్మెంట్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ చేంజ్. పాతకాలంలో మనం ఎక్సర్సైజ్ అనేది ఎక్కువ చెప్పేవి కాదు. ఐ డోంట్ థింక్ మా మదర్ కానీ మా గ్రాండ్ మదర్స్ కానీ ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్స్ వర్ వెరీ యాక్టివ్.
వాళ్ళ లైఫ్ స్టైల్స్లో చాలా వాకింగ్ ఉండేది, చాలా పెల్విక్ ఓపెనింగ్ అంటే స్క్వాటింగ్ పొజిషన్లో పని చేయటము, ఇండియన్ టాయిలెట్స్, ఫార్మ్స్కి వెళ్ళటము, అది అంతా ఉండేది. ఈ మధ్య లేదు. అందుకే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ మనం కొంచెం ఒక 15-20 minutes అయినా, హాఫ్ అన్ అవర్ అయినా మన రొటీన్స్ నుంచి తీసేసి ఎక్సర్సైజ్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్ ఏంటంటే జిమ్కి వెళ్ళాలని కాదు, ఆ ఎక్సర్సైజ్ ఏదైనా ఉండొచ్చు, కానీ రెగ్యులర్గా ఉండాలి. చాలామంది అంటారు, మేడం మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం, మేము తగ్గట్లేదు. ఎన్ని రోజు నుంచి చేస్తున్నావమ్మా? 5 days మేడం, 5 days నుంచి చేస్తున్నాం. ఇట్ హ్యాస్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇట్ హ్యాస్ టు బి అ పార్ట్ ఆఫ్ యువర్ రొటీన్. డయట్స్ ఈ మధ్య అంటే అగైన్ మా టైంలో కాదు, మెక్డీస్ కానీ, కేఎఫ్సీస్ కానీ, అవుట్ సైడ్ ఫుడ్ కానీ వాజ్ అ వెరీ రేర్ థింగ్. ఈ మధ్య చాలా జంక్స్ వస్తున్నాయి, చాలా కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి, చాలా వరకు డయట్స్ టైంకే తినటం హ్యాస్ బికమ్ అ రేరిటీ. వీఆర్ రన్నింగ్ టు కాలేజ్, వీఆర్ రన్నింగ్ టు స్కూల్, వీఆర్ అట్ వర్క్, వీ డోంట్ హ్యావ్ టైమ్. డయట్స్ హ్యావ్ బికమ్ ఇరాటిక్. స్ట్రెస్ లెవెల్స్ అయితే ఎక్కడో ఉన్నాయి. సో దానివల్ల మనకి ఒబేసిటీస్ అయినా, వేరే వెయిట్ ఇష్యూస్ అయినా, హార్మోన్ ఇష్యూస్ అయినా వస్తున్నాయి. అది పీసీఓడి. సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజ్ చేయటం, చాలామంది ఏమంటారు, మా దగ్గర వచ్చే ఫ్యామిలీసు, మా అమ్మ చెప్పింది కింద కూర్చోవద్దు. నేను ఒకటే అంటాను, మీ అమ్మ కింద కూర్చుందా లేదా? అసలు వాళ్ళకి సోఫాస్, బెడ్సే లేవు. వాళ్ళకి నార్మల్ డెలివరీ అయిందా లేదా? మనకి అవుతుందా? మనకి అవ్వట్లేదు. సో ప్రెగ్నెన్సీ ఈజ్ అ నార్మల్ జర్నీ. ప్రెగ్నెన్సీ ఏమీ డిజీజ్ కాదు. సో ఎక్సర్సైజ్ చేయటం చాలా ముఖ్యం. ఎందుకంటే మన ఎక్సర్సైజెస్ పాతకాలం లాగా లేవు. మన పెల్విక్ బోన్ ఓపెన్ అయ్యి బేబీ కిందకి వెళ్ళటానికి మనం కింద కూర్చోవట్లేదు. మన ఇండియన్ టాయిలెట్స్ లేవు, మల్లాసన్స్ అవ్వట్లేదు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ ఎక్సర్సైజ్. సో యాక్చువల్గా ఇప్పుడు ఎక్సర్సైజ్ గురించి చెప్తున్నారు కాబట్టి మేము మీ ప్రొఫైల్ చూస్తున్నప్పుడు 2 words కొత్తగా కనిపించాయి మాకు. వన్ ఈజ్ హోలిస్టిక్ హీలర్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ లమాస్ క్లాసెస్. సో వాట్ ఈజ్ హోలిస్టిక్ హీలర్ అండ్ లమాస్ క్లాసెస్? లమాస్ ఇస్ బేసికలీ ఫైండింగ్ యువర్ ఓన్ సెల్ఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. అంటే ఎక్సర్సైజ్ చేయటం కానీ, మెడిటేషన్ చేయటం కానీ. మన ప్రెగ్నెన్సీలో మనకి చాలా వరీస్ ఉంటాయి, ఎంజైటీస్ ఉంటాయి అబౌట్ వేరియస్ రీజన్స్. ఈ మధ్య అయితే ఎక్కువ ఉంటాయి. మనము అంటాము 9 months ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్ అబౌట్ గూగ్లింగ్, ఇస్ దిస్ నార్మల్ ఇన్ ప్రెగ్నెన్సీ? సో గూగుల్ ఏం చెప్తుంది, లేదు ఇది 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 అది. ఎంజైటీస్. సో మన కార్టిసాల్ లెవెల్స్ పెరిగితే ప్రెగ్నెన్సీస్ హెల్తీగా ఉండవు. కాబట్టి రిలాక్సేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లమాస్ ఈజ్ ఆల్ అబౌట్ మెడిటేషన్, యోగా అండ్ ఎక్సర్సైజెస్. ఓకే. ఇది ప్రెగ్నెన్సీలో కాదు, ఓన్లీ మనకి కాదు, బేబీకి, డెలివరీకి, ఎవ్రీథింగ్కి హెల్ప్ చేస్తుంది. సో లమాస్ ఈజ్ ఆల్ అబౌట్ జస్ట్ బీయింగ్ నార్మల్, రైట్? హోలిస్టిక్ గురించి ఏం చెప్పాలంటే, holistic basically means mental, physical, emotional care. Okay. So how I like to put it is, na patients kaadu, na families. సో వాళ్ళకి ఒక నాన్ జడ్జ్మెంటల్ ఇయర్ కావాలి, ఒక నాన్ జడ్జ్మెంటల్ ఐ కావాలంటే నా బాధ గుర్తుకే వస్తుంది. అంటే అన్ని పేషెంట్స్కి ప్రిస్క్రిప్షన్ అని కాదు, సమ్ టైమ్స్ యూ జస్ట్ నీడ్ టు లిసన్ టు దెమ్. దట్ ఈస్ వై ఐ సే హోలిస్టిక్. ఎందుకంటే ఫిజికల్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు మెంటల్ అండ్ ఎమోషనల్. మనం పాతకాలంలో కానీ మనము వెన్ వీ యూస్ టు రీడ్ అబౌట్ ఈడియమ్స్, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద కరిక్యులమ్ ఎనీమోర్, హెల్దీ బాడీ అండ్ హెల్దీ సోల్ ఆల్వేస్ కో ఎగ్జిస్ట్. మనం హెల్దీగా లోపల నుంచి మెంటల్గా ఉండకపోతే మనకి ఫిజికల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా వరకు మన ఈ మధ్య ఫిజికల్ ప్రాబ్లమ్స్, నెక్ పెయిన్స్, బాడీ పెయిన్స్, headaches are related to mental and emotional problems, not a physical problem. Okay. So we are not just doctors to give them medicines. We are here to holistically heal them. నాలాగా చాలామంది మగవాళ్ళు సఫర్ అవుతుంది ఏంటిది అంటే, ఒక అమ్మాయికి కానీ వాళ్ళ వైఫ్కి పీరియడ్స్ ముందు కానీ పీరియడ్స్లో కానీ దే విల్ బీ టూ ఇరిటేటెడ్. సో నిజంగా you all are facing the PMS effect. Yes. Okay. Yeah. So నిజంగా ఆ టైంలో వాళ్ళకి అంత మూడ్ స్వింగ్స్ కానీ అంత ఇరిటేషన్ కానీ ఉంటుందా?
హార్మోనల్ చేంజెస్ వల్ల పిఎంఎస్ ఈ మధ్య అగైన్ ఆ లైఫ్ స్టైల్స్ హ్యావ్ ఇంక్రీస్డ్ పిఎంఎస్ ఏంటంటే ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటాం దానికి. ల్యూటియల్ ఫేజ్ అంటే లాస్ట్ 14 days ఆఫ్ పీరియడ్లో ఎక్కువ ఉంటుంది. ఏముండొచ్చు అంటే ఎవ్రీ ఫీమేల్ హ్యాస్ దేర్ ఓన్ సిమ్టమ్. ఒకరికి బ్రెస్ట్ పెయిన్ ఉంటుంది, ఒకరికి హెడేక్ ఉంటుంది, ఒకరికి ఇరిటేషన్ ఉంటుంది, ఒకరికి క్రేవింగ్స్ ఉంటాయి, ఒకరికి స్టమక్ పెయిన్ ఉంటుంది, ఒకరికి వామిటింగ్స్ ఉంటాయి. ఎవ్రీ ఫీమేల్ హ్యాస్ దేర్ ఓన్ పిఎంఎస్. మేల్స్కి ఉండదా? ఉండదు. ఉంటాయి అంటే ఒప్పుకోలేం కదా. The only difference is female biological clock is monthly, male biological clock is daily. It's nice to talk about these things ఎందుకంటే I feel ఇది అంతా overshadowed topics అన్నమాట. It has always been existing and people only hide their mobiles and search for it. కానీ it is time to talk about it. అంటే ఈ పిఎంస్ది కాన్సెప్ట్ చెప్పారు కదా. సో బేసికల్గా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది. సో నా వైఫ్ యూకే వచ్చిన కొత్తలో ఐ యూస్ టు సే ఇప్పుడు ఆమె ఏం గెలకద్దు, షీ విల్ బీ హ్యావింగ్ టూ మచ్ మూడ్ స్వింగ్స్ అని చెప్పి. అంటే పిఎమ్స్లో ఉన్నప్పుడు మూడ్ స్వింగ్స్ ఉంటాయని తనకు తెలియదు అంట అప్పటి వరకు. దెన్ షీ స్టార్టెడ్ రికలెక్టింగ్ ఇట్ హౌ షీ బిహేవ్ లైక్. కరెక్ట్. సో నిజంగా అమ్మాయిలకి తెలియకుండా ఉంటుందా? చాలా మందికి తెలియకుండా ఉంటుంది, కానీ ఈ మధ్య అవేర్నెస్ వస్తుంది. పీపుల్ ఆర్ ట్రయింగ్ టు, అంటే ఈ మధ్య చాలా వరకు బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఆర్ గూగుల్ ఆర్ యూట్యూబ్ ఆర్ వీడియోస్ లైక్ దిస్ చాలా మందికి అవేర్నెస్ వస్తుంది. అంటే చాలామంది కేసెస్ చూసే ఉంటారు, వాళ్ళు ఫిజికల్గా ఎటువంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ కాకపోయినా కూడా మీ దగ్గరకు వచ్చి కన్సీవ్ అవ్వట్లేదు అని చెప్తారు. లైక్ 2 years ఉన్నా 3 years అయిపోయినా వీఆర్ నాట్ గెటింగ్ ప్రెగ్నెన్సీ అని చెప్పి అని అంటారు. సో నిజంగా అలాంటి కేసెస్ మీ దగ్గరకు వస్తే హౌ డూ యూ డీల్ విత్ ఇట్? ఎస్, ఇట్ ఈస్ చాలా కామన్. అంటే ఇట్ ఈస్ అ టాపిక్ విచ్ పీపుల్ డోంట్ డిస్కస్. అంటే వాళ్ళకి భయం వేస్తుంది మాట్లాడడానికి, కానీ చాలామంది అలా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ షేర్ విత్ యూ వన్ కపుల్ హూ కమ్స్ టు మీ. వాళ్ళు 9 years మ్యారీడ్ ఉన్నారు. ఓకే. వాళ్ళు ఆల్మోస్ట్ 20 years నుంచి టుగెదర్ ఉన్నారు, కానీ ఒక్కసారి కూడా కలవలేదు. కానీ వాళ్ళ బాండింగ్ ఎలా ఉందంటే అసలు వాళ్ళ బాండింగ్కి నేను సల్యూట్ పెట్టాలి. దే కేమ్ టు మీ ఫర్ అన్ ఆర్టిఫిషియల్ వే ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఎందుకంటే వాళ్ళు కలవట్లేదు. ఆ అమ్మాయికి భయం ఉంది. దట్ హస్బెండ్ ఈస్ సపోర్టింగ్ హర్ ఫర్ 20 years, హ్యాస్ మ్యారీడ్ హర్ అండ్ ఈస్ స్టిల్ విత్ హర్ అండ్ వాంట్స్ అ ప్రెగ్నెన్సీ బట్ నాట్ విత్ సెక్స్. అలావి కూడా ఉంటాయి. కానీ ఇండియాలో చాలామంది ఇట్లా కలవకపోవటం వాళ్ళ ప్రెగ్నెన్సీస్ రావట్లేదని రివీల్ చేయరు. సో వాట్ దే డూ, దే స్టార్ట్ టేకింగ్ ట్రీట్మెంట్స్, దే స్టార్ట్ టేకింగ్ మెడిసిన్స్. కానీ దట్ ఈస్ నాట్ ద పాయింట్. ఓన్లీ మెడిసిన్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ రాదు, కలుస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. అది అర్థం చేసుకోవాలి. అండ్ ఎస్, ఇట్ ఈస్ అ వెరీ కామన్ థింగ్ వేర్ బికాస్ ఆఫ్ ఫియర్, విమెన్కి కొంచెం ఫియర్ ఉంటుంది. కొంతమందికి పెయిన్ వల్ల ఫియర్ కానీ సెక్స్ ఫియర్ కానీ ఉంటే వాళ్ళు కలవకపోవటం చాలా కామన్. వాళ్ళకి ధైర్యం ఇవ్వటం, ఎక్స్ప్లెయినింగ్ ద కరెక్ట్ పొజిషన్స్, ఎక్స్ప్లెయినింగ్ ద యూజ్ ఆఫ్ లూబ్రికెంట్స్, ఎక్స్ప్లెయినింగ్ దట్ ఒక్కటేసారి పెయిన్ ఉంటుంది, దాని తర్వాత నీకు కొంచెమైనా సెక్షువల్ ప్లెజర్ ఉంటుంది, అది చెప్పటం, అది మన పని. నాట్ జడ్జింగ్ దెమ్ అండ్ షోయింగ్ దెమ్ ద రైట్ వే. సో 20 years ఉన్నా కూడా వాళ్ళ ప్రెగ్నెన్సీ అవ్వలేదు అన్నారు కదా. సో అలాంటి కేసెస్, నెంబర్ ఆఫ్ కేసెస్ ఎన్ని ఉంటాయి? అంటే కన్జ్యూమేషన్ ఆఫ్ మ్యారేజ్ అవ్వకపోవటం చాలా కామన్. యాక్చువల్గా వీ సీ ఇట్ క్వైట్ కామన్లీ ఇన్ అవర్ ఒపీనియన్. కానీ దాని గురించి ఎవరు మాట్లాడరు. ఇట్ ఈస్ నాట్ అన్కామన్. సో ఎస్, వీ డోంట్ టాక్ అబౌట్ ఇట్, కానీ చాలా వరకు కామన్గానే ఉంది. ఓకే. అండ్ ఇంతకుముందు లూబ్రికెంట్స్ అని చెప్పారు కదా. సో కాండమ్ అండ్ లూబ్రికెంట్స్ వాడతాం కదా, దాని నుంచి మనకు వచ్చే డిసీజెస్ ఎలాంటివి ఉంటాయి? కాండమ్స్ వల్ల డిజీజెస్ ఏమి ఉండవు. ఇట్ ఈస్ అ మిత్. ఇట్ ఈస్ అ ప్రొటెక్టివ్ కవర్. అంటే చాలా వరకు సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ని ప్రొటెక్ట్ చేస్తుంది కాండమ్స్. కానీ చాలామందికి కాండమ్స్ మటీరియల్కి అంటే లేటెక్స్కి ఎలర్జీస్ ఉంటాయి, ఫ్లేవర్స్కి ఎలర్జీస్ ఉంటాయి. సో అది కొంచెము చూసుకొని యూజ్ చేయాలి. యాజ్ సచ్ స్టడీస్ విచ్ సే దట్ ఇట్ కాజెస్ క్యాన్సర్స్ ఆర్ డిజీజెస్ ఇస్ నాట్ ట్రూ. ఓకే. వాట్ అబౌట్ లూబ్రికెంట్స్ దెన్? లైఫ్ సేవర్స్. చాలామందికి ఇరిటేషను, పెయిన్ వస్తుంది, అప్పుడు వాళ్ళకి లూబ్రికేషన్ ఈజ్ అ లైఫ్ సేవింగ్ థింగ్.
కరెక్ట్ లూబ్రికేషన్ యూజ్ చేయాలి. చాలామంది సలైవా కానీ అట్లావి యూజ్ చేస్తారు, అది తప్పు. కరెక్ట్ లూబ్రికెంట్స్ యూజ్ చేయాలి. వ్యాస్లీన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ ఫౌండ్ హోమ్ రెమెడీ ఫర్ లూబ్రికేషన్. కొన్ని కేవై జెల్లీ కానీ లాక్స్ జెల్లీ అని అవైలబుల్ ఉంటాయి మార్కెట్స్లో, రెడీలీ అవైలబుల్ ఉంటాయి, అది యూజ్ చేసుకోవచ్చు. దానికి ఏమి ప్రాబ్లం కాదు. ఓన్లీ థింగ్ ఇస్ కొన్నిసార్లు వెన్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ స్పర్మ్స్ కొంచెం మోటిలిటీ తగ్గే అవకాశం ఉంటుంది, కాబట్టి చాలామంది యూజ్ చేయొద్దు అంటారు, కానీ అది కాంట్రా ఇండికేషన్ లేదు. ఓకే. Is really penny size matters to become father? No. Then short people can never become fathers. So మీరు ఇప్పుడు చెప్పినట్టు స్మాల్ పర్సన్స్ కెనాట్ బికమ్ ఫాదర్ అంటే ఈజ్ రియల్లీ పెన్నీ సైజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు హైట్. I said you catch it na. కాదు. So I meant short penis, not short person. Yeah, there are many tall people also who have short penises. దానికి ఏం సంబంధం లేదు. And only sex is a pleasure for men and women, what they get. So చాలా స్టడీస్ ఉన్నాయి విచ్ సేస్ దట్ సెక్స్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్లెజరబుల్ యాక్టివిటీస్, కానీ ఇట్ ఈస్ అ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. నా లాగా జనాలు ఉంటారు, ఒక టీ, రేన్, భజియా, బుక్ దొరికిందంటే ఇంకా మాకు ఏమీ అవసరం లేదు. సో దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ ఆల్సో దట్ గివ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ప్లెజర్, కానీ ఆ ప్లెజర్ ఎవరికి ఏంటి అని ఈజ్ అ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. కొంతమందికి ఏమో ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఒక లాంగ్ జర్నీ ఉంది, యూరిన్ వెళ్ళటానికి ప్లేస్ లేదు, ఇంట్లో వచ్చి యూరిన్ పాస్ చేస్తే అంతే ప్లెజర్ వస్తుంది. సో రీసెంట్గా మేము ఒక పాడ్కాస్ట్ ఎపిసోడ్ చేసాం. ఐ డోంట్ నో వెదర్ ఇట్ విల్ రిలీజ్ ఫస్ట్ ఆర్ సెకండ్, బట్ ఆ ఎపిసోడ్లో ఆ పాడ్కాస్ట్లో మేము మాట్లాడింది ఏంటిది అంటే దేర్ వాజ్ సెక్స్ రోబోట్స్. ఓకే. సో నా క్వశ్చన్ ఏంటిది అంటే ఈ ఎపిసోడ్కి నిజంగా సెక్స్ టాయ్స్ అనేటివి వాడటం హెల్తీయా? ఎస్. ఓకే. ఓకే, దానికి యాక్చువల్గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇట్స్ జస్ట్ దాట్ నార్మల్గా సెక్స్ టాయ్స్ ఎందుకు వాడతామంటే ఇట్ క్యాన్ కాజ్ ఫిజికల్ బెనిఫిట్స్, ఇట్ కెన్ కాజ్ వజైనల్ పాజిటివిటీస్. అంటే కొంతమందికి ఇప్పుడు మనం వజైనా లూజ్ అవుతుంది అని మాట్లాడాం కదా, దాంట్లో వైబ్రేషన్ అని ఒకటి ఉంటుంది. సో ఆ వైబ్రేషన్కి పెల్విక్ ఫ్లోర్ టైట్నెస్ కూడా వస్తుంది. ప్లస్ చాలామంది మాట్లాడరు, కానీ మేల్స్కి రీచ్ అవ్వటము కొంచెం ఈజీ, కానీ ఫీమేల్స్ రీచింగ్ అ జెనెత్ అంటే reaching an orgasm may not be a thing every time they have sex. So sex toys ఏంటంటే అది మనకి హెల్ప్ చేస్తుంది. ఓకే. కొంతమందికి ఇట్ ఆల్సో హెల్ప్స్ విత్ బ్రేకింగ్ ద మొనాటనీ. బ్రేకింగ్ ద మొనాటనీ అంటే కొన్నిసార్లు కొన్ని కపుల్స్లో ఏమైనా రస్ ఉంటాయి, అప్పుడు ఇది హెల్ప్ చేస్తుంది. యూజ్ చేయటం తప్పు కాదు. ఇప్పుడు ఇండియాలో వస్తున్నాయి వైబ్రేటర్స్, ఆర్ అవైలబుల్ నౌ డేస్ ఆన్ అమెజాన్ ఆల్సో. కానీ ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎంతవరకు అది యాక్సెప్టెన్స్ వస్తుంది, అది మన కొత్త జనరేషన్స్ చెప్పాలి. కొత్త జనరేషన్స్ చాలామంది ఈ మధ్య ఇన్స్టెడ్ ఆఫ్ ఫైండింగ్ అ పార్ట్నర్ యూజ్ వైబ్రేటర్స్. సో యా, ఆ న్యూవర్ జనరేషన్స్ యాక్సెప్ట్ చేస్తారు దానికి, కానీ ప్రస్తుతానికి అయితే ప్రెజెంట్ సినారియోస్లో ప్రెజెంట్ జనరేషన్స్ అయితే ఇంకా వాడట్లేదు, కానీ ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ అన్సేఫ్, ఇట్ ఈస్ సేఫ్. కరెక్ట్గా వాడాలి, ప్లాస్టిక్స్ వాడకూడదు, నార్మల్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ వాడకూడదు, కానీ ప్రాపర్లీ మేడ్ సిలికాన్ వన్స్ క్యాన్ బీ యూస్డ్. ఓకే. యాక్చువల్గా మెన్ కాంట్ కంట్రోల్, బట్ ఫీమేల్ కెన్ కంట్రోల్ దేర్ ఫీలింగ్స్. రీజన్? ఎనీ సైంటిఫిక్ రీజన్ ఫర్ ఇట్? Women have more control over themselves. కానీ అట్లా ఏమీ లేదమ్మా. ఇట్స్ బేసికలీ మోర్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్ ఓవర్ దేర్. చాలామంది విమెన్కి మోర్ నీడ్స్ కూడా ఉంటాయి, కొంతమంది మెన్కి ఉంటుంది. ద ఓన్లీ అడ్వాంటేజ్ హియర్ ఈజ్ విమెన్ రీచ్ అవ్వకపోయినా ప్రెగ్నెన్సీస్ వస్తాయి. యూ డోంట్ నీడ్ అన్ ఆర్గాజమ్ ఫ్రమ్ అ ఫీమేల్ టు బికమ్ ప్రెగ్నెంట్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ అవర్ ఓన్ ప్లెజర్. కానీ మేల్స్కి ఆర్గాజమ్ వస్తేనే ప్రెగ్నెన్సీస్ వస్తాయి. ఐ వాంటెడ్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. ఫిలిం కుమారి 21F, ఆ సినిమాలో ఒక సీన్ చూపిస్తారు క్లైమాక్స్లో. ఏంటిది అంటే లైక్
ఫస్ట్ మొత్తం హీరోయిన్ వచ్చేసి కొంచెం బ్యాడ్ అని చెప్పి చూపిస్తారు, బట్ లాస్ట్లో ఒక సీన్తో హీరోకి ఏమర్థమవుతుంది అంటే హీరోయిన్ ఈజ్ స్టిల్ వర్జిన్. సో మై క్వశ్చన్, ఫస్ట్ టైం సెక్స్ చేసినప్పుడు నిజంగా బ్లడ్ వస్తుందా? నో, 63%కి రాదు. ఓకే ఓకే, డస్ నాట్ మీన్ దట్ బ్లడ్ ఈజ్ అ ప్రిడిక్టర్ ఆఫ్ వర్జినిటీ. ఓకే ఓకే, బ్లడ్ వస్తుందో లేదో చాలా వరకు చాలా థింగ్స్కి రిలేటెడ్ ఉంటుంది. లైక్ ది ప్రపోర్షన్ ఆఫ్ ద పెనిస్ అండ్ ద వజైనా, ద ఇలాస్టిసిటీ ఆఫ్ ద వజైనా, ఇట్లా చాలావి ఉంటాయి. బ్లీడింగ్ పాతకాలంలో వాళ్ళు ఆ క్లాత్ని బయట పెట్టడము బేసికలీ వాజ్ అ వే ఆఫ్ షోయింగ్ దట్ దే కన్జ్యూమేటెడ్ అ మ్యారేజ్. కానీ బ్లడ్ ఈజ్ నాట్ నెససరీ. కానీ బికాజ్ ఈ పాతకాలంలో ఈ స్టార్ట్ అయింది ట్రెడిషన్ కాబట్టి ఈ మధ్య ఏమైపోయిందంటే బ్లీడ్ అవ్వలేదు, నువ్వు వర్జిన్ కాదు అని జడ్జ్మెంట్ రావటం, దానికి ఫైట్స్ అవ్వటం, దానికి డివోర్సెస్ అవ్వటం, దానికి ఫీమేల్స్కి బ్లేమ్ చేయటం, అది తప్పు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ బ్లీడింగ్ ఈజ్ నాట్ అ ప్రిడిక్టర్ ఆఫ్ వర్జినిటీ. సో జనరల్గా లైక్ లాస్ట్ ఒక 2 decades or 3 decades కన్నా ముందు ఒక ఇంట్లో అట్లీస్ట్ 5 to 10 చిల్డ్రన్ ఉండేది. బట్ సాడ్ పార్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఏ కార్నర్లో చూసినా కూడా దే ఆర్ ఫెర్టిలిటీ క్లినిక్స్. ద రీజన్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ ఫర్టిలిటీ క్లినిక్స్ ఎందుకు? లైఫ్ స్టైల్స్, యాక్సెప్టెన్సెస్. పాతకాలంలో యాక్సెప్టెన్సెస్ లేవు. పీపుల్ యూస్ టు నాట్ యాక్సెప్ట్ ఆర్టిఫిషియల్ వే ఆఫ్ ప్రెగ్నెన్సీ. కానీ ఈ మధ్య యాక్సెప్టెన్సెస్ వస్తున్నాయి. అవేర్నెస్, పాతకాలంలో చాలామంది బేబీస్ యాబ్నార్మల్ పుట్టేది. ఈ మధ్య ఏంటి యాబ్నార్మాలిటీ తెలుసుకొని మనము త్రూ ఐవీఎఫ్ ఆర్ త్రూ అ ప్రొసీజర్ అది ప్రివెంట్ చేసుకోవచ్చు. అది కూడా ఒక రీజన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్. అది ఓన్లీ పిల్లలు అయ్యేది కాదు, వాళ్ళకి ట్రీట్ చేయటం కాదు. కొంతమందికి అబ్నార్మాలిటీస్ ఉంటే కూడా, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అది మనము ఐవీఎఫ్ ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు, ఐవీఎఫ్ క్లినిక్స్. మూడోది, ఈ మధ్య మనము ఏజెస్ ఆఫ్ మ్యారేజ్, ఏజెస్ ఆఫ్ పేరెంట్హుడ్ హ్యావ్ ఇంక్రీస్డ్. సో చాలా వరకు అక్కడ కూడా మనకి ఎగ్ క్వాలిటీస్, స్పర్మ్ క్వాలిటీస్ తగ్గుతున్నాయి. దానికి కూడా ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ వస్తున్నాయి. ఇంకొక నా బిలీఫ్, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ఫర్టిలిటీ క్లినిక్స్ ఇస్, సపోజింగ్ ఇప్పుడు ఈ మధ్య పీసీఓ ఉంది, ఓకే, 80% పీసీఓస్కి ట్రీట్మెంట్ అవసరం ఉండదు, వాళ్ళు కన్సీవ్ చేసుకుంటారు. 1 సంవత్సరం ట్రై చేయాలి. ఈ మధ్య పెళ్ళి అయ్యే ముందు మాకు పీసీఓ ఉంది, మాకు ఫర్టిలిటీ క్లినిక్ వెళ్ళాలి అని ఫస్ట్ మంత్కి వెళ్తున్నారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ఫర్టిలిటీ క్లినిక్స్, బికాస్ వీ ఆర్ పానికింగ్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ప్రెగ్నెన్సీ కెన్ కమ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎనీథింగ్. వచ్చేది ఉంటే వస్తుంది, వచ్చేది లేకపోతే రాదు. అండ్ ఇప్పుడు చాలామంది ఇంట్లలో లైక్ పూజలున్నా లేదు అంటే పెళ్ళిళ్ళున్నా కూడా దే విల్ టేక్ సమ్ పిల్స్, ఇది మెన్స్ట్రేషన్ అనే టైంకి రాకుండా ఉండడానికి. సో వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవడానికి ఏంటి అంటే, పీరియడ్స్ ఆర్ ఇంప్యూర్ అని తప్పు. ఓకే, పీరియడ్స్ ఆర్ అ న్యాచురల్ ప్రాసెస్. పీరియడ్స్ లేకపోతే ప్రెగ్నెన్సీసే రావు, ఈ వరల్డే ఉండదు, జనాలే ఉండదు. సో పీరియడ్స్ ఇంప్యూర్ కాదు. పాతకాలంలో పీరియడ్స్ అప్పుడు టెంపుల్కి వెళ్ళొద్దు కానీ, పనులు చేయొద్దు కానీ, దానికి ఒక రీజన్ ఉంది. దెర్ ఇస్ అ లాజికల్ రీజన్ ఫర్ దాట్. ఏంటి అంటే, ఇన్ ఓల్డెన్ టైమ్స్ ఫ్యామిలీస్ యూస్ టు బి వెరీ బిగ్ అండ్ విమెన్ యూస్ టు డూ ఆల్ ద వర్క్. అంటే ఒక చక్కి నుంచి లిఫ్టింగ్ వెయిట్స్ ఆఫ్ వాటర్ కానీ అన్నీ విమెన్ చేసేదానివి. అప్పుడు ప్రాపర్ పెయిన్ కిల్లర్స్ కానీ, పీరియడ్ కేర్ కానీ, పీరియడ్ ప్రోడక్ట్స్ కానీ ఉండేవి కాదు. విమెన్ యూస్ టు నెవర్ గెట్ అ బ్రేక్. ఈ మధ్య మనకి ఎలా ఉంటాయి ఫ్యామిలీస్లో, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎస్పెషలీ, ఇఫ్ ద ఉమెన్ ఇస్ టైర్డ్, నువ్వు బయట నుంచి తెప్పించు, నేను కుక్ చెయ్యను అని ఉంటుంది. ఆ టైంలో అలా లేదు. సో దోస్ 5 days elders used to give women a break. Okay. Not because periods are impure. First. Second, yogic energies అని వినే ఉంటారు. There are 5 energies. Positive, negative, అట్లా. Temples always have a positive energy, అంటే upward energy ఉంటుంది, ప్రాణ. పీరియడ్ టైంలో విమెన్కి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, అంటే
డౌన్వర్డ్ ఎనర్జీ ఉంటుంది. ఆ రెండు క్లాష్ అవ్వద్దు అని పీపుల్ యూస్ టు సే విమెన్ షుడ్ నాట్ గో టు టెంపుల్స్. కానీ టెంపుల్స్కి వెళ్తే ఇంప్యూర్ అవుతుంది అని కాదు. టెంపుల్స్లో యూజువల్గా చాలా స్టెప్స్ ఉంటాయి. అట్ పీరియడ్ టైమ్ అ ఉమెన్ ఈజ్ అండర్ గోయింగ్ లాట్ ఆఫ్ పెయిన్, లాట్ ఆఫ్ డిస్కంఫర్ట్స్. ఎందుకు ఆ స్టేర్స్ ఎక్కటం కాబట్టి సరే ఆ టైంలో నువ్వు టెంపుల్కి వెళ్ళొద్దు అని చెప్పేవాళ్ళం. ఓకే, రైట్. బయటకి వెళ్ళొద్దు అంటే at that time there were no buildings. It was all about villages and animals and nature. Animals are attracted to blood. పాతకాలంలో పీరియడ్ ప్రోడక్ట్స్, కప్స్, ట్యాంపూన్స్ ఉండేవి కాదు. దే యూస్ టు యూజ్ యాష్, దే యూస్ టు యూజ్ క్లాత్. సో బ్లడ్ కొంచెం స్మెల్ వస్తే యానిమల్స్ అట్రాక్ట్ అవుతారు అని ఆ ఉమెన్ సేఫ్టీకి దే యూస్ టు సే ఓకే స్టే ఇన్ అ పీరియడ్ హట్ or stay separate or don't go out. ఈ మధ్య ఏమవుతుందంటే I have seen doctors families also who are MDs and DMs. పీరియడ్ టైం అంటే బెడ్లో పండుకోవద్దు, కింద బయట కూర్చోవాలి, బయట పండుకోవాలి, కిచెన్కి వెళ్ళొద్దు. సో when it is not impure, why do you want to delay it? ఆల్రెడీ ఈ మధ్య మనకి చాలా హార్మోన్ ఇష్యూస్ వస్తున్నాయి. మన హార్మోనల్ మిలియూ చాలా డిరేంజ్డ్గా ఉంటుంది. దాంట్లో ఇంకా కొన్ని హార్మోన్స్ తీసుకొని పీరియడ్ని డిలే చేయటము అవసరమా? మనకి ఇండియాలో ఎవ్రీ ఫ్యూ డేస్ వీ హ్యావ్ అ ఫెస్టివల్. ఎవ్రీ ఫెస్టివల్కి మనం డిలే చేయలేం కదా. ఒక్క పెళ్ళి ఉంది మనకి చాలా ఇంపార్టెంట్, సరే దెర్ ఈజ్ నో హార్మ్. కానీ ఎందుకు మన న్యాచురల్ సైకిల్ని మనము బ్రేక్ చేయడం? Does it really affects the fertility? No, it doesn't. It does not have per se any side effects. కానీ as we know already మన హార్మోన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఎందుకు అది యూజ్ చేయటం అని. ఫారెన్ కంట్రీస్లో చూస్తే దే అలౌ ద మెన్ ఇన్ టు లేబర్ రూమ్స్, రైట్? బట్ మన కంట్రీలో ఎందుకు ఆ లేబర్ రూమ్స్కి అలౌ చేయరు? నేనైతే చేస్తా. ఈ మధ్య ఇండియాలో కూడా వస్తున్నాయి. చాలా వరకు హస్బెండ్స్కి అలౌ చేస్తాము బికాస్ దానికి సైంటిఫిక్ రీజన్ ఉంది. చాలామందికి తెలీదు, పాతకాలంలో హస్బెండ్స్ వర్ ఓన్లీ స్పర్మ్ డోనర్స్. ఈ మధ్య అట్లా కాదు. ఈ మధ్య వీఆర్ ప్రెగ్నెంట్ అని కాన్సెప్ట్ వచ్చింది, ఐఎమ్ ప్రెగ్నెంట్ అని కాన్సెప్ట్ పోయింది. సో హస్బెండ్స్ ఆర్ టేకింగ్ యాక్టివ్ పార్ట్ ఇన్ ద ప్రెగ్నెన్సీ అండ్ దే షుడ్, బికాస్ దే ఆర్ నాట్ స్పర్మ్ డోనర్స్, రైట్? లేబర్ టైంలో ఉమెన్కి హోల్డ్ చేయటము, హస్బెండ్స్ ఉండటము, చేయి పట్టుకోవటము, అట్లా చేస్తే ఆక్సిటోసిన్ అని హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ ఆక్సిటోసిన్ హార్మోన్ ఏంటంటే ఉమెన్కి కాంట్రాక్షన్స్ చేసేసి తొందరగా డెలివర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇట్ ఈస్ సైన్స్. ఓకే, సో ఎవ్రీథింగ్ హ్యాస్ అ సైంటిఫిక్ background to it. So husbands being allowed is a very very nice thing. Not only nice na husband వచ్చారని కాదు, scientifically అది correct. Okay, and we have done the episode on psychology. Okay, so దాంట్లో మేము ఒక క్వశ్చన్ అడిగింది అంటే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. సో లేబర్ రూమ్లో ఒక మదర్ తన బేబీకి బర్త్ ఇచ్చినప్పుడు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్కి గురవుతుందని మీరు ముందు ఎస్టిమేట్ చేయలేరా? నో. కానీ ఎవ్రీ ఉమెన్ కెన్ గో అన్ టు పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటాం దానికి. సి అ ఉమెన్ ఆఫ్టర్ బర్త్, అ ఉమెన్ బిఫోర్ బర్త్ అండ్ ఉమెన్ ఆఫ్టర్ బర్త్కి లైఫ్ మొత్తం అప్ సైడ్ డౌన్ అయిపోతుంది. వన్స్ ద బేబీ ఈజ్ బార్న్, ఆ మదర్ లైఫ్ ఏంటంటే ఫీడింగ్ ఇవ్వటము, డైపర్ చేంజ్ చేయటము, ఏడటం వినటము, బేబీకి స్నానం ఇవ్వటము, బర్పింగ్ చేయటం. దాని తప్ప ఆ అమ్మాయికి తినటానికి, పండుకోవడానికి, సెల్ఫ్ కేర్కి ఏమీ టైం ఉండవు. షీ డస్ నాట్ హ్యావ్ టైమ్ టు ఈవెన్ హ్యావ్ అ బాత్. సో ఆ టైంలో ఆ ఉమెన్కి చాలా నెగటివ్ వైబ్స్ ఉంటాయి. అంటే నా లైఫ్ చేంజ్ అయిపోయింది, నా కోసం టైం లేదు, నా లైఫ్ ఏమైపోయింది, నా ఐడెంటిటీ ఏంటి, నా బాడీ పాడైపోయింది, నేను లావ్ అయిపోయాను, నా హస్బెండ్ నాకు లైక్ చేస్తారో లేదో, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ అ ఉమెన్ టు గో ఇన్ టు పోస్ట్ పార్టమ్ బ్లూస్. చాలామంది ఫ్యామిలీస్లో ఇది అర్థం చేసుకోరు. వాళ్ళు ఏమనుకుంటారంటే షీ ఈజ్ థ్రోయింగ్ టాంట్రమ్స్. ఇట్ ఈస్ కరెక్ట్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యామిలీ టు సపోర్ట్ ద ఉమెన్ అట్ దట్ టైమ్. ఓకే, జస్ట్ కూర్చొని ఏడవటం, ఎందుకు ఏడుస్తున్నావు తెలీదు. పోస్ట్ పార్టమ్ బ్లూస్ కొంతమందికి సివియర్ అయితే ఇట్ ఈస్ కాల్డ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్.
ఓకే. చాలా మందికి పోస్ట్ పార్టమ్ సైకోసిస్ కూడా ఉంటుంది, అంటే కొంచెం అగ్రెసివ్గా అవ్వటం, అది అంతా నార్మల్. చాలా మందికి సపోర్ట్ అండ్ ఫ్యామిలీ కేర్కి సెట్ అవుతుంది, కొంతమందికి మందులు కూడా అవసరం ఉంటుంది. పోస్ట్ పార్టమ్ బ్లూస్ కంట్రోల్ చేయటం చాలా ముఖ్యం, ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ సప్లై డిపెండ్స్ ఆన్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద మదర్. ఓకే. దానికి మందులు ఉండవు. బేబీ సక్ చేయటం, మదర్ హ్యాపీగా ఉండటం, బేబీ క్రైయింగ్, బేబీ దగ్గరికి ఉండటంతో మిల్క్ వస్తుంది. పోస్ట్ పార్టమ్ బ్లూస్కి వెళ్తే మిల్క్ రావటం కష్టం అవుతుంది. ఇంకొక కాన్సెప్ట్ ఇక్కడ ఏంటి అంటే, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటే, చాలామంది థింక్ దట్ అ మదర్ హూ లీవ్స్ ద బేబీ ఫర్ అ ఫ్యూ మినిట్స్ ఇస్ అ బ్యాడ్ మదర్. మదర్కి బయట వెళ్ళటానికి వీలు కాదు, 3 months వరకు ఇంట్లోనే ఉండాలి, బేబీకి చూసుకోవాలి, ఆ కాన్సెప్ట్ ఉండకూడదు. ఒక మదర్కి ఒక స్పేస్ కావాలి, షీ నీడ్స్ హర్ ఓన్ స్పేస్. సో ఎక్స్ప్రెసింగ్ యువర్ మిల్క్, కీపింగ్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్, ఎస్ వెరీ మచ్ పాసిబుల్. మీ ఫ్యామిలీ మెంబర్స్ బేబీని చూడటం ఒక్క ఫీడ్కి వెరీ మచ్ పాసిబుల్. ఆ 4 hours యూ డూ వాట్ యూ లైక్. మీ హస్బెండ్తో బయట వెళ్ళటం, మీకు ఏమైనా టీవీ షో చూడాలంటే చూడటం, రీడింగ్ చేయటం, ఆర్ట్ చేయటం, అది మీ ఇష్టం. చాలామంది ఏమంటారంటే, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ, యూ హ్యావ్ అ బాత్. దట్ ఈస్ నాట్ అ బ్రేక్. నెసెసిటీ ఈజ్ నాట్ అ బ్రేక్. ఆ మదర్కి ఆమె స్పేస్ కొంచెం దొరికితే, ఆమె హ్యాపీగా ఉంటే, ఆమె బేబీకి మంచిగా చూసుకుంటుంది. ఇంతకుముందు పీరియడ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామంది అమ్మాయిలైనా ఎవరైనా మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళకి శానిటరీ నాప్కిన్స్ కావాలి అన్నా కూడా దే విల్ షో, దే డోంట్ నేమ్ ఇట్. సో అలాంటివి లైక్ మీకు అది చాలా కామన్ బికాస్ యూ డీల్ విత్ ఇట్. అలాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అనుకుంటే హౌ డూ యూ ఎడ్యుకేట్ దెమ్? ఓకే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద లేడీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద షాప్ కీపర్ ఆర్ ద ఫ్యామిలీ పర్సన్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, నేను చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాను. దట్స్ ఫైన్. మీకు మీ వైఫ్ కోసం ప్యాడ్ తెప్పియాలి అని చెప్తే మీరు వెళ్ళి తెచ్చుకుంటారా? డెఫినెట్లీ ఎస్. ఈ యాటిట్యూడ్ మేల్స్కి వచ్చేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. స్టాప్ టైయింగ్ ఇట్ ఇన్ అ న్యూస్ పేపర్, స్టాప్ హైడింగ్ ఇట్, మేక్ ఇట్ నార్మల్. ఎందుకంటే పీరియడ్స్ ఆర్ నార్మల్ అంటే పీరియడ్ ప్రోడక్ట్స్ కూడా నార్మలే. ఎస్, ఇది మీ మేల్ కమ్యూనిటీ అర్థం చేసుకుంటే అన్నీ బాగానే ఉంటుంది. అండ్ మన దగ్గర ఇప్పుడు లైక్ కార్పొరేట్స్లో వెన్ ఐ యూస్ టు వర్క్ ఇన్ యూకే అగైన్, సో లేడీస్కి సపరేట్గా ఒక డస్ట్బిన్ ఉండేది, వేర్ లైక్ పీరియడ్స్లో ఉన్నప్పుడు దే త్రో ద శానిటరీ నాప్కిన్స్ అని. మన దగ్గర అట్లీస్ట్ అది చెప్పుకోవడానికి కూడా దే ఫీల్ బిట్ అక్వర్డ్. ఎస్, ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ నౌ లేవు, కానీ స్లోగా వస్తున్నాయి. లైక్ మాల్స్లో ఉంటాయి. ఓకే, సో స్లోగా వస్తున్నాయి. కానీ ఇప్పుడు దేర్ ఈస్ అ షిఫ్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆల్సో. అంటే ఈ మధ్య ప్యాడ్స్ బదులు చాలామంది కప్స్ యూజ్ చేస్తున్నారు. కప్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే దానికి డిస్పోజ్ చేయడానికి ప్రాబ్లం లేదు. సో వీఆర్ ప్రొటెక్టింగ్ అవర్ ఎన్వైరన్మెంట్ ఆల్సో. మన యంగర్ జనరేషన్స్కి అది వస్తుంది. కానీ ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్, I talk about period products, I speak about cups, I speak about tampons, saving the environment. కానీ మాకు 4 decades నుంచి అదే అలవాటు ఉంది, మేము ఇప్పుడు కూడా ప్యాడ్స్ వాడతాం. చేంజ్ ఆల్వేస్ టేక్స్ అన్ ఎఫర్ట్. సో అందుకే ఐ సే our next generation will be more eco-friendly, ఎందుకంటే వాళ్ళకి ముందు నుంచి మనం అలవాటు పెడుతున్నాం. ఓకే, ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఒక అబ్బాయి పైనాపిల్ కానీ ములక్కడ తింటే తొందరగా వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీ అవుతుంది అని చెప్తారు. ఎక్కడ విన్నారు? లేదు. సో I always believe that every grandmother tale has a basis. ఓకే, దీనికి కూడా బేసిస్ ఉంది. టెస్టోస్టెరాన్ లెవెల్స్కి బ్యాలెన్స్ అవుతుంది పైనాపిల్ తింటే. డస్ నాట్ మీన్ దట్ ఇట్ కాజెస్ ఫాస్టర్ ప్రెగ్నెన్సీస్. ఓకే ఓకే, కరెక్ట్. సేమ్ థింగ్ ప్రెగ్నెన్సీలో కూడా అన్ని మిత్స్కి ఒక బేసిస్ ఉంది, కానీ మనం ఆ బేసిస్ని అర్థం చేసుకొని దానికి లాజికల్గా అర్థం చేసుకోవాలి. సో దట్స్ యువర్ ఆన్సర్. ఇట్ ఈస్ అ మిత్ బట్ ఇట్ హ్యాస్ అ బేసిస్. ఓకే, సో అమ్మాయి పప్పాయ తింటే మిస్క్యారేజ్ అవుతుందని చెప్పి అంటారు. ఓకే, దట్ ఈస్ పప్పాయ అన్రైప్గా ఉంటే దాంట్లో లేటెక్స్ కానీ ప్యాపేన్ అని ఒక కాంపోనెంట్ ఉంటుంది, దానికి మిస్క్యారేజెస్ అవుతుంది అన్రైప్ పపాయ. కానీ ఇప్పుడు మన కంట్రీలో ఫ్రూట్ చాలా మంచిగా దొరకాలంటే ఓవర్ రైప్ ఉండకూడదు, అండర్ రైప్ ఉండకూడదు అని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు, సరేలే అని పపాయ వదిలేస్తాం.
Papaya is the only fruit that we say no to in pregnancy. No other food is a no. ఓకే. కానీ సిన్స్ యూ బ్రాడ్ దిస్ అప్, చాలామంది పేషెంట్స్ వస్తారు మా దగ్గర, మేము పపాయ తిన్నాం ఇంకా పీరియడ్ రాలేదు. పపాయాకి పీరియడ్ రావటానికి సంబంధం లేదు. లేదు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫిజికల్ వర్కౌట్స్ చేస్తే బెటరా, చేయకపోతే బెటరా? చెయ్యాలి. ఎందుకు చెయ్యొద్దు? గివ్ మీ అ రీజన్. అన్లెస్ అండ్ అంటిల్ యువర్ డాక్టర్ సేస్ మాయ కిందకి ఉంది, లేకపోతే ఏమైనా హై రిస్క్ ఉంది, గర్భసంచి మూతికి స్టిచ్ చేసాము, అట్లా ఏమైనా ఉంటేనే ఎక్సర్సైజ్ చేయొద్దు తప్ప ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ అ డిజీజ్. సో వై నాట్? చెయ్యాలి, చేస్తేనే మంచిది. అండ్ ఇది మీరు కూడా వినే ఉంటారు, లైక్ ఒక 3 months తర్వాత 4 months తర్వాత బేబీ వినడం స్టార్ట్ అవుతుంది. పేరెంట్స్ చేంజ్ దర్ లైఫ్ స్టైల్ అకార్డింగ్, లైక్ వాళ్ళ బేబీని పుట్టాక ఎలా పెంచాలనుకుంటున్నారో అలా స్టార్ట్ చేస్తారు. నిజంగా గర్భ సంస్కార్ అనేది అంత ఇంపార్టెంటా? గర్భ సంస్కార్ చాలా చాలా ఇంపార్టెంట్. గర్భ సంస్కార్ ఇప్పుడు కాదు, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇయర్స్. పాతకాలంలో గ్రాండ్ మదర్స్ యూస్ టు సే హ్యాపీ మదర్ హ్యాపీ బేబీ, పుట్ ఫొటోస్ ఆఫ్ బేబీస్ హూ యూ వాంట్ యువర్ బేబీ టు లుక్ లైక్. ఇది అంత గ్రాండ్ మదర్ టేల్స్ కాదు. ఓకే. గర్భ సంస్కార్ అంటే బేబీకి 18 weeks తర్వాత వినపడుతుంది, కనపడుతుంది, ఫీల్ అవుతుంది. మనకి ఎక్కడ మనం చేయి పెట్టుకుంటే అక్కడ బేబీ రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, నేను 22 years తర్వాత కూడా నా చేయి పెట్టుకుంటే నాకు బేబీ తగిలితే నాకు అంతే హ్యాపీనెస్ వస్తుంది. సో ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ మ్యాజికల్. బాండింగ్ విత్ యువర్ బేబీ. మదర్ బేబీతో మాట్లాడకపోతే కూడా మదర్ వాయిస్ బేబీ అర్థం చేసుకుంటారు డెలివరీ తర్వాత. మ్యాజిక్. ఫాదర్స్ బేబీతో మాట్లాడితే ఫాదర్స్ వాయిస్ అర్థం చేసుకుంటారు. మ్యాజిక్. వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకోరు. మ్యాజికా కాదా? మ్యాజిక్. ఇఫ్ యూ రీడ్ టు ద బేబీ, అర్జున్ తెలుసు కదా, he went into the circle and he couldn't come out because the mother taught him half, didn't teach him the other half. Yes. Where did he learn it? Womb lo telsukunnaru. So how can we say garbha sanskar is not correct? It is absolutely correct. మనం ఏది చెప్తే, మనం ఏది చేసుకుంటే బేబీకి అర్థం అవుతుంది. దట్ ఈస్ వై మదర్స్ యాంగ్షియస్గా ఉంటే బేబీ నేచర్స్ కూడా యాంగ్షియస్గా ఉంటుంది. మదర్స్ హ్యాపీగా ఉంటే బేబీస్ హ్యాపీగా గ్రో అవుతారు. ఇట్ ఈస్ ఆల్సో హార్మోనల్. అంటే మనం మదర్స్ ఎప్పుడైనా స్ట్రెస్లో ఉంటే కార్టికోస్టెరాయిడ్స్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ రిలీజ్ అయితే బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. సో స్ట్రెస్ వల్ల మదర్ స్ట్రెస్ తీసుకుంటే బేబీకి హెల్ప్ అయితే కాదు, హామ్ అయితే అవుతుంది. రైట్? సో ఆల్ దిస్ ఇస్ ప్రూవెన్. ఇట్ ఈస్ సైన్స్, ఇట్ ఈస్ నాట్ స్పిరిచువాలిటీ. సో మీరేమన్నా మన వ్యూవర్స్కి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఈ మధ్య మన లైఫ్ స్టైల్స్, మన లివింగ్ హ్యాబిట్స్ చాలా మారిపోయింది. ఐ థింక్ వీ నీడ్ టు recreate ourselves or re-find ourselves or rediscover ourselves. We are running a rat race. We are losing ourselves. Slow down. Lifestyles change cheyandi. Diets marali. Ante you have to see, when I say diets marali, I don't mean you don't eat outside food. Zindagi ek hi hai, mauj maze karo. Lekin there has to be a balance of everything in life. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రెస్ తీసుకోవద్దు అని నేను చెప్పను, ఎందుకంటే ఈ మధ్య అందరి లైఫ్లో స్ట్రెస్ ఉంటుంది. ఈవెన్ అ 8th class గర్ల్ హ్యాస్ స్ట్రెస్. ట్రస్ట్ మీ, దే హ్యావ్ మోర్ స్ట్రెస్ దెన్ అస్. కానీ డీస్ట్రెస్ అవ్వాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు లివ్ అ హెల్దీ, హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ లైఫ్ కదా. ఎస్. సో మా టీంకి కానీ నాకు ఇచ్చే సజెషన్ ఏంటిది? సజెషన్ అయితే ఏమీ లేదు, కానీ ఈ టాపిక్స్ మీద మీరు మాట్లాడితే చాలామందికి హెల్ప్ అవుతుంది. యూ ఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ ఇట్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. సో ఈజ్ దర్ ఎనీ స్పెసిఫిక్ టాపిక్ అంటే మా వ్యూవర్స్కి కానీ మా ఛానల్ నుంచి చెప్పాలి అంటే వాట్ వుడ్ బి దట్ టాపిక్? ఐ థింక్ ఐ వుడ్ లైక్ టు సే కే
don't hide things that you want to talk about. It is important to talk about it, be it periods, be it sex education, be it sexuality, be it contraception. మాట్లాడడానికి ఏం తప్పు లేదు. మాట్లాడితే నాలెడ్జ్ వస్తుంది, అండ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ అడ్వాంటేజెస్. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఎ లాట్. మాకు సో మచ్, నాకు కానీ మా టీమ్కి లైక్ వీ హ్యావ్ డన్ ఎ లాట్స్ ఆఫ్ రీసెర్చ్ అరౌండ్ దిస్ టాపిక్. ఒక ప్రెగ్నెంట్ అవ్వాలి అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, పీరియడ్లో బ్లడ్ ఎందుకు, మనం అందరం ఇంప్యూరిటీ అనుకుంటాం, బట్ ప్యూరిటీ ఆఫ్ బ్లడ్ దట్ ఈస్ అగైన్ ఏ పాయింట్ విచ్ వీ హ్యావ్ లర్న్. అండ్ అలాంటి చాలా పాయింట్స్ నేర్చుకున్నాం. అండ్ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ టైమ్, అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.